5, 4, 3, 2, 1, 0. రెండు అరచేతుల్ని కలపై పెట్టుకుందాం. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, ధ్యాన మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, అలాగే మన అందరి కలయిక కారణమైన జ్ఞాన పితామహులు మైత్రేయ బుద్ధ భగవానులైన పత్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు 88వ రోజు అపూర్వమైన ప్రయాణం జరిగింది. ఈరోజు నుంచి ఒక కొత్త అపూర్వమైన ఒక మహా శక్తి తరంగాలతో కూడిన ఒక కార్యక్రమానికి మనం ఈరోజు అంకురార్పణ చేసుకోబోతున్నాం. 18 శక్తిపీఠాలకు సంబంధించి ఒక అపూర్వమైన సమ్మేళనం జరగబోతుంది. దానికి నిన్ననే కసిరెడ్డి జ్యోతి మేడం ఆమనగల్ వారి నోటి ద్వారా, వారి యొక్క సంకల్పం ద్వారా ఈ కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈరోజు జయశ్రీ మేడం, జోగులాంబ తల్లి యొక్క జిల్లా వాసి, కొల్లాపూర్ నివాసము, వారి యొక్క సందేశము తీసుకుందాం. అలాగే స్వయంగా జోగులాంబ శక్తిని మనం ఈరోజు అనుభూతి చెందాం. అలాంటి ఒక శక్తి యొక్క గొప్పదనమే తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. అలాంటి 18 శక్తిపీఠాల కథని తెలుసుకోబోతున్నాం. అపూర్వమైన సమ్మేళనం ఇది, ఊహకందని విషయము. స్వయంగా నేను 2 నిమిషాలు అన్నప్పుడు ఆ జోగులాంబ తల్లి యొక్క చిన్న సందేశం లోపల నుంచి నాకు అందింది. ఆవిడ యొక్క సందేశం ఏమిటంటే, ఈ జూమ్ ద్వారా అనుకోని అతిథులు, అనుకున్న అతిథులు కాదు, మనం పలానులు అనుకుంటాం కదా, అలాంటి వాళ్ళు కాదు, అనుకోని అతిథులు లక్షల మంది ఈ జూమ్ ద్వారా ధ్యాన మార్గంలోకి రాబోతున్నారు, ప్రపంచానికి పరిచయం కాబోతున్నారని ఆవిడ యొక్క సందేశం. అంత గొప్ప సందేశాన్ని ఇచ్చినందుకు మరొకసారి మనం అందరం శిరస్సు వంచి ఆ మహాతల్లి జోగులాంబ మాతకి శిరస్సు వంచి ప్రణామాలు చేసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, సంవత్సరాలు జ్యోతి మేడంని కోవోస్ చేయండి. ఆల్రెడీ చేశాను మేడం, మీరు అన్మ్యూట్ చేసుకొని రండి. అన్మ్యూట్ చేసుకొని మేడం జయశ్రీ మేడంని పరిచయం చేయండి ఈ వేదికకు. జయశ్రీ మేడం రండి. అంటే ప్రేమయ్య గారిని పరిచయం చేయమని చెప్పండి, ఎందుకంటే కానీ ఎవరో ఒకరు. మేడం మీరు అన్మ్యూట్ చేసుకొని రండి. అందరికీ ప్రేమయ్య గారు మీది వాయిస్ రావట్లా. అందరికీ నమస్కారాలు. మా పాలమూరు ఉమ్మడి జిల్లాలో, ఓకే సార్, ఇప్పుడు ఓకే, పాలమూరు ఉమ్మడి జిల్లాలో ఒక శక్తిపీఠమైనటువంటి జోగులాంబ గారి ఆశీస్సులతో దామోదర్ రెడ్డి మహాస్వామి గారు చెప్పినట్టు గత 4 సంవత్సరాల నుంచి పాలమూరు ఉమ్మడి జిల్లాలో ఒక 18 మాతలను, శక్తి మాతలను కోరుకుంటున్నాం. రావాలి, పని చేయాలి పాలమూరు జిల్లాలో. అందులో మొట్టమొదటిది వనపర్తికి సంబంధించినటువంటి కమలమ్మ, గద్వాలకు సంబంధించినటువంటి శ్రీదేవి రెడ్డి, మరి మామనగర్కు చెందినటువంటి కసిరెడ్డి జ్యోతిరెడ్డి గారు, మరి వనపర్తిలో ఇంకా కొంతమంది మాస్టర్లు ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు జయశ్రీ గారు పాల్గొనడం మా జిల్లాకు గర్వకారణం. మేడం గారు మీ సందేశం ఇవ్వండి. మొదటగా ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పాత్రిజీకి శతకోటి వందనములు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా పాదాభివందనము.
మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రేమయ్య సార్కు, జ్యోతి మేడానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొదటగా నాకు పూజలు అంటే చాలా ఇష్టం. బాగా పూజలు చేసేదాన్ని. ఏ పూజలంటే ఎన్ని రకాల పూజలు చేసేదాన్నో, ఎవ్వరు ఏ పూజలు చెప్పినా కూడా చేసేదాన్ని. తర్వాత ఆ పూజలు చేసుకుంటూ షిరిడి బాబా అంటే చాలా ఇష్టం. బాబా పారాయణం చేస్తుంటే, బాబా పారాయణం కూడా చాలా సార్లు చేసిన. ఎంత ఎంత తన్మయత్వంతో చేసేదాన్నంటే బాబా పారాయణం. ఒక బిందె నీళ్లు బాబాకు రోజు అభిషేకం, 1 లీటర్ పాల అభిషేకం, రకరకాల పూలు, రకరకాల స్వీట్స్, బాబాకు అభిషేకం చేస్తుంటే, బాబాకు పాలు పోస్తుంటే, ఎక్కడైనా బాబా ఆ విగ్రహానికే ఎక్కడైనా తడవకుంటే నాకు తడవలేదేమో నాకు ఫీలింగ్ వచ్చేది. ఇక్కడ బాబాకు పడుతుంటే కాలుకు పడకుంటే అయ్యో నా కాలుకు తడవలేదేమో అన్నంత ఫీలింగ్ తోటి ఆ బాబాకు అభిషేకాలు చాలా 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 చేసి ఇంకా విసిగిపోయిన అంటే అలసిపోయిన బాబాకు పూజలు చేసి చేసి మా పిల్లలు అనేది, మమ్మీ బాబాకు అంత పూజలు చేస్తున్నావు, బాబా విగ్రహం అరిగిపోతుందేమో మమ్మీ నువ్వు చేసే పూజలకు అని చెప్పేది. అయినా కూడా పూజలు వదలలేదు. ఎంత ఇంకా నాకు ఆర్తి, ఇంకా ఎంత ఆర్తో బాబా అంటే అంత ప్రాణం. ఇన్ని చేసిన తర్వాత ఒకరోజు బాబాని అడిగిన, బాబా ఇన్ని పూజలు ఒక లాస్ట్ పారాయణం రోజు ఇన్ని పూజలు చేసినా నా పూజలు ఏమైనా అందుకున్నావా లేదా, ఒకవేళ అందుకుంటే నాకు ఏదైనా మహిమ చూపించు. ఒక బాబా అలా మహిమ చూపించుకుంటే ఇదే నా చివరి పూజ అనుకొని ఇంకా రేపటి నుంచి పూజలు చెయ్యొద్దు అని డిసైడ్ అయినా. ఎందుకంటే అంత ఆర్తితోటి అంత ఏమంటారు ఇంకా ఆర్తి ఇంకా చాలా ఎక్కువ చేసేదాన్ని. నేను బాబాకి తింటే బాబాకి ఏమైనా చేసి పెట్టినా కూడా నేను తిని బాబాకి పెట్టేదాన్ని. అంత ఆర్తితోటి చేసిన తర్వాత బాబాకి అడిగి ఇంకా మేము సాయి డివోట్స్ అప్పట్లో సాయి భజన్స్ వెళ్తుంది. 6 to 8 భజన, సాయంకాలం భజనకు వెళ్ళిన. బాబాకి చెప్పేసి భజనకి వెళ్ళా. ఈ రోజు నా లాస్ట్ పూజ బాబా, నేను ఇక రేపటి నుంచి చెయ్యను, చాలా అలసిపోతున్న పూజలల్లా అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత మేడం 1 minute. మీరు ఫోన్ అడ్డంగా పెట్టుకొని మాట్లాడు. ఓకే సార్. ఓకేనా సార్? ఓకే. ఇంకా బాబాకి చెప్పేసి వెళ్ళిపోయినా సార్. వెళ్ళిపోయిన తర్వాత బాబా విగ్రహం నుంచి నైట్ 8 o'clock ఇంటికి వచ్చిన విభూతి పడ్డది సార్. చాలా ఎంత విభూతి అంటే బాబా విగ్రహం మునిగిపోయింది ఆ విభూతికి. ఇంటికి వచ్చి చూస్తే నా ఆనందానికి అవధులు లేకున్నాయి. అరే బాబా నేను మహిమ అడిగినా, నా పూజలు అందుకున్నాడు బాబా, ఇంత విభూతి కురిపించిండే బాబా అని చెప్పి చాలా ఇంకా ఆనందంతో ఇంట్లో వాళ్ళని అడిగిన, మీరెవరైనా బాబాకు విభూతి వేసిండ్రా, మీరెవరైనా దేవుని రూమ్ లకు పోయిండ్రా అంటే మేము ఎవరు వెళ్ళలేదు. నేను పారాయణం చేస్తుంటే ఎవరు పోరు, మామూలుగా దండం పెట్టేసి వస్తారు, మేము అసలు దేవుని రూమ్ లకే వెళ్ళలేదని చెప్పారు. మా అత్తయ్య మామయ్య అందరు పిల్లలు ఎవరు వెళ్ళలేదని చెప్పిండ్రు. ఇంత విభూతి పడ్డదా బాబా నుంచి అని ఇంకా ఆనందం అని మా ఫ్రెండ్స్ కు, ఇక్కడ సాయి డివోట్స్ భజన్స్ అందరికి ఇంకా ఊపుటమా అందరికి చెప్పేసిన ఇట్లా బాబా నుంచి విభూతి వస్తుందంటే ఇంకా అందరూ ఇంకా ఆ నైట్ కొంతమంది వచ్చేసిండ్రు. మళ్ళా తెల్లారేసరికి 6 గంటల నుంచి ఇంకా ఎట్లా మొత్తం కొల్లాపూర్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఇట్లా బాబా విభూతి వస్తుందంట అని. అప్పుడు కొల్లాపూర్ మొత్తము జనాలు 6 గంటల నుంచి మొదలు పెడితే నైట్ 11 గంటల వరకు 8 days సార్ బాబా విభూతి. వాళ్ళు చెప్తే మేము ఇంట్లోకి పోయి చూసేది. ఇంకా మాకు ఆ ఇంట్లోకి పోయే అవకాశం కూడా ఇచ్చేది కాకుండా జనాలు. విభూతి, తర్వాత పసుపు, కుంకుమ, రకరకాల ఏమంటారు బొట్లు మారిపోయినాయి సార్. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి నామం పెడతాం కదా, అట్లా నామం శనివారం అయితే అట్లా వచ్చింది, ఆదివారం అయితే సూర్యుని నామం వచ్చింది. మళ్ళా తర్వాత శివునికి పెట్టేటట్టు ఇట్లా శివునికి పెట్టే అడ్డనామ, అట్లా రకరకాల బొట్లతోటి రకరకాల వాసనలు, స్మెల్స్ అన్ని గంధం, ఇల్లు మొత్తం గంధం వాసన. వాళ్ళు వచ్చి కుంకుమ వస్తుంది మీ అంటే మేము పోయి, మాకు కూడా జనాలు మాకు కూడా అవకాశం ఇచ్చేటోళ్ళు గారు, అంత జనాలు పోలీసు వాళ్ళు ఇంటి ముందర. అట్లా 8 days వచ్చింది సార్. బాబా విభూతి, బాబా విగ్రహాన్ని విభూతి, పసుపు, కుంకుమ అన్ని రకరకాలతోటి
ఇంకా మాకు తినడానికి కూడా ప్లేస్ ఇయ్యకుండా అట్లా ఆ జనాలను కంట్రోల్ చేయలేకపోయినాం. కొల్లాపూరు మరియు చుట్టుపక్కల గ్రామాలంతా కూడా వచ్చి ఆ బాబాని దర్శించుకొని వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఇంకా అమ్మ నాకు బాబా ఇట్లా విభూతి, పసుపు, కుంకుమ ఇచ్చిండు. నేను ఇంకా పూజలు ఎక్కువ చేయాలనేమో అని అనుకునేదాన్ని సార్. నాకు ఇంత ఇచ్చినప్పుడు నేను ఇంకా ఎక్కువ అంటే అప్పుడు నాకు ధ్యాన స్థితి లేదు. ఇంకా ఎక్కువ చేయాలి పూజలని అనుకున్నా. అనుకున్న తర్వాత ఒకరోజు మన గురువుగారు పత్రిజీ గారు కొల్లాపూర్‌కొచ్చిండ్రు సార్. ఇంటికి వచ్చిండు. ఇంటికొచ్చిన తర్వాత ఇక్కడ మాకు పిరమిడ్ దగ్గరేగా సార్ ఇంటికొచ్చిండు. అయితే సార్ అంటే గూడా నాకు ధ్యానం లేకున్నది సార్. అప్పటికి ధ్యానం లేకున్నది. సరే మాస్టర్స్ ఎవరొచ్చినా గూడా నేను ఫుడ్ అరేంజ్ జేసేదాన్ని. అందరికి ఫుడ్ పెట్టేదాన్ని. సారొచ్చారు. సారొస్తే సరేలేండి సారొచ్చారు గదా! సార్ గూడా ఇక్కడే అరేంజ్ చేస్తా అని చెప్పి మా ఇంట్లోనే ఫుడ్ అంతా అరేంజ్ చేసిన తర్వాత ఆ బాబా గురించి సార్‌కి మొత్తం అంటే నాకు తెలియదు. సార్‌కి అంతా తెలుసని నాకు అప్పటికి తెలియదు. సార్‌కి ఎక్స్‌ప్లెయిన్ జేసినా. సార్ ఇక్కడ ఇట్లా చేస్తే ఇట్లా బాబా విభూతొచ్చింది, పసుపు, కుంకుమ ఇట్లా వచ్చిందంటే సార్ నెత్తిన కొట్టి వెరీ గుడ్ చాలా బావుంది మేడం. మీరు ధ్యానం చేయండి అని చెప్పిండు. అదొక్కటి చెప్పకండి సార్ నేను ధ్యానం చెయ్యను. నాకు ధ్యానం అంటే గూడా అప్పటికి తెలియదు సార్. ధ్యానం అంటే గూడా తెలియదు. కాకపోతే మాస్టర్స్‌కి అందరికి ఫుడ్ పెట్టేదాన్ని. ధ్యానం నేనేం చెయ్యను సార్ అంటే, సరే మేడం మీరే చేస్తారు ధ్యానము అని సార్ చెప్పిండు. సరే అని చెప్పి ఒకరోజు పిరమిడ్‌లో మాకు ఇక్కడ అది పూజల స్థితి సార్ నేను. ఒక పిరమిడ్ కడుతున్నారు. పిరమిడ్ భూమి పూజ అయితున్నది సార్ అప్పటికి. మళ్ళీ వచ్చిండు సారు. అప్పుడు మళ్ళీ మా ఇంటికే వచ్చిండు సారు. భూమి పూజ అయినప్పుడు అందరికి దాదాపు ఒక 300 మంది వచ్చిండ్రు సార్ ఆ భూమి పూజకు. ఇంకా ఊర్ల మంది ప్రతి ఒక్కరు 300 మంది వచ్చిండ్రు. వచ్చిన తర్వాత అందరికి ఫుడ్ మా ఇంట్లో దాదాపు 100 మందికి అరేంజ్ చేసిన సార్ ఫుడ్. ఆ రోజు 100 మందికి ఫుడ్ అరేంజ్ చేసినా ఇంకా అందరు తింటున్నారు. ఆ రోజు వర్షం పడుతున్నది. భూమి పూజ చేయాలని సార్ వెళ్ళిండ్రు అక్కడ. సార్‌తో పాటు ఇంకా అందరు భోజనాలు చేసి అందరూ అక్కడ వెళ్ళిండ్రు. వెళ్ళిన తర్వాత అక్కడ 300 మంది కూర్చున్నారు. వర్షం పడుతున్నది. నేనొక్కదాన్ని మా ఇంట్లోనే గదా! ఇంక అన్ని సర్దుకొని పోయేటాళ్ళకి కొంచెం లేట్ అయింది. కొంచెం పోయి నాకు పెద్దగా ఇష్టం ఏం లేదులే లాస్ట్ పోవచ్చులే అని కొద్దిగా వాళ్ళు మీటింగ్ అరేంజ్ చేసుకున్నాంగా పోయినా సార్. పోయిన తర్వాత నేనెక్కడో లాస్ట్ నిలబడితే సార్ పిలిచిండు. "ఏం మేడం అక్కడ నిలబడ్డారంటే" "లేదు సార్ ప్లేస్ లేదు గదా! పర్వాలేదు సార్ ఇక్కడ నిల్చుంటలేనంటే" "లేదు మీ ప్లేస్ అది గాదు ఇక్కడ రాండి" అని పిలిచి సారు కుర్చీ నాకిచ్చి సార్ కూర్చోబెట్టి "నువ్విక్కడ కూర్చోవాలని" చెప్పి నన్నక్కడ కూర్చోబెట్టుకొని, సార్‌కు మేము అప్పటికే ధ్యానులు మాస్టర్స్ అందరొచ్చిండ్రు. మా ఊరోళ్ళంతా సార్‌కు సన్మానం చేయాలని ఒక పెద్ద కిరీటంలాగా సార్ క్యాపు, కిరీటము అన్ని రకరకాల సార్‌కి ఇంకా ఒక శాలువా అన్నీ తెచ్చినాం సార్. తెచ్చి సార్‌కి సన్మానం చేద్దామని చెప్పి అందరిని పిలుస్తున్నాం. పిలుస్తుంటే "సార్ మీకు సన్మానం చేయాలనుకుంటున్నాము" అని అంటే, సారు ఆ బాబును చెంపకట్టి కొట్టిండు సార్. కొట్టి నాకు గాదు ఈ మేడానికి సన్మానం చేయాలని చెప్పి, అప్పుడు సార్‌కి ఏవేవి తెచ్చిండ్రో అప్పట్లోనే నాకు ధ్యానం తెలియదు సార్ అప్పట్లోనే. అప్పట్లోనే నాకు సార్‌కు తెచ్చిన వల్ల సార్ నాకు సన్మానం జేషిండు. ఇప్పటి నుంచి కొల్లాపూర్‌లో ధ్యానం అంటే ఈ మేడమే ధ్యానం చెప్తది అని సార్ అనౌన్స్ చేషిండు. చేస్తే నాకేం ధ్యానం రాదు. నేనేం చెప్పను. సార్ ఎందుకిట్లా అనౌన్స్ చేస్తుండో అని అంటే వాళ్ళ ఇష్టంలో చేసుకోనిలే అని అనుకున్నా సార్. అనుకున్నంగా ఇంకా ఆ మీటింగ్ మొత్తం ఆ సన్మాన కార్యక్రమం అయిపోయింది. సార్ వాళ్ళెళ్ళిపోయిండ్రు. ఎళ్ళిపోయిన తర్వాత ఒకసారి ఇంకా సార్ వాళ్ళందరూ ఇంటికెళ్ళిపోయిండ్రు సార్. ఇంటికెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంకా ధ్యానం నాకు అప్పటినుంచి నాకు ఇంకా ధ్యానం నేనెట్లా చెప్పాలి? సార్ నాకిట్లా అనౌన్స్ చేసిండ్రనే ఒక వేదనలాగా సార్ చెప్పిండ్రు. మరి నేనెట్లా చెప్పాలి? అయినా వాళ్ళు చెప్పుకోనిలే వాళ్ళిష్టంలే నాకు ధ్యానం రాదు. నేనేం చేయాలి అని మళ్ళీ అనుకోని సర్దుకొని కొన్ని రోజులు మర్చిపోయినాం సార్. ఇంక దాని గురించి మర్చిపోయినాం. మర్చిపోయిన తర్వాత ఒక 2, 3 ఇయర్స్‌కి అమ్మ బాడీ వెకేట్ జేసింది సార్. నేను అప్పటి ధ్యానంలో బాడీ వెకేట్ జేసిండ్రు. వెకేట్ చేసిన తర్వాత ఇంక అప్పుడు బాధ భరించలేకపోయినా. అమ్మ అంటే ఇంక ఎవరికైనా ప్రాణమే. అమ్మ నాకు లేదు గదా! అనే ఇట్లా ఇంకా ఎంత బాధ అంటే చెప్పలేను సార్. ఆ బాధను ఇంకా అమ్మ లేదంటే 52 ఇయర్స్‌కే బాడీ వెకేట్ జేసినాం. మాకు ఇప్పటి నుంచి అమ్మ లేదని ఒక బాధతోటి ఇక్కడ ధ్యానం జేస్తే ఇట్లా కనిపిస్తారంటారు గదా! నేను అమ్మని చూడాలన్న ఒక వేదనతోటి ధ్యానంలోకొచ్చింది సార్. అప్పుడు మా కొల్లాపూర్ పిరమిడ్ శ్రీనివాస్ రెడ్డి సార్ ఓంకారం ట్రస్ట్ సెక్రటరీ. ఆ సార్ ద్వారానే వాళ్ళ అమ్మ ద్వారా ధ్యానానికొచ్చిన సార్.
ఇంకా నేను అమ్మని చూడాలి, అంటే ధ్యానం అన్నా చేయాలి, ఏమన్నా చేయాలి, అమ్మని చూడాలి. అప్పుడు ఇంకా ధ్యానం సరే అని చెప్పి సార్ వాళ్ళ ఇంటికి పోయి, అప్పుడు పిరమిడ్ లేకున్నది. సార్ వాళ్ళ ఇంటికి పోయి ధ్యానం చేస్తూ ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేసిన ధ్యానం అంటే. ఓ సారు ఫస్ట్ ఇదంతా సార్‌కి తెలుసేమో, నేను ధ్యానంలకు ఇట్లా వస్తానేమో అని కూడా అనుకోలేదు సార్. ఇంక అప్పటి నుంచి ధ్యానం స్టార్ట్ చేసిన. ఇంకా అప్పటికి ధ్యానం స్టార్ట్ ధ్యానం చేసుకుంటూ ఉంటే, అమ్మ ఇట్లా మా ఇంట్లోనే పైన అమ్మ శరీరం అమ్మ వచ్చి ధ్యానం చేసుకొని వెళ్తుండేది సార్. వచ్చి మంచి లోకాలకు వెళ్ళిపోయిందనే ఒక మెసేజ్ వచ్చింది సార్ అప్పటికి. వచ్చి ఇంక అప్పటికి ఆ తృప్తి పొందిన. అమ్మ వచ్చింది ధ్యానం చేసింది. ఒక అమ్మ గూడా పైన మంచిగుంది గదా! ఇంకా ధ్యానంలో కొంచెం కొంచెం నేర్చుకుంటూ అన్నీ వినుకుంటూ మాస్టర్ సందేశాలు వినుకుంటూ, అన్నీ వినుకుంటూ అమ్మ బాగుంది. ఇంకా అమ్మ గురించి ఆలోచించొద్దు. ఇప్పుడు ఇక్కడ ఉన్న మా గురించి మేము ఆలోచించుకోవాలన్న ఒక ధ్యానం వల్లనే నాకు ఇదొకటి వచ్చింది సార్. వచ్చి ఇంక అప్పటి నుంచి హ్యాపీగా ఉండి ఇంకా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. పిరమిడ్‌కి మరి అందరితోటి పిరమిడ్ కట్టాలంటే గూడా డబ్బులు గావాలి. శ్రీనివాస్ రెడ్డి సార్ ఉండి, ఇక్కడ పిరమిడ్ కడదామమ్మా మరి ఎట్లా అనంటే, సారే ఎక్కువ పెట్టుకున్నారు సారే. మీరేమైనా హెల్ప్ చేస్తారా అని అడిగిండు సార్. అడిగితే మా ఇంట్లో మా వారిని అడిగాను. ఏమన్నా సార్ వాళ్ళు ఇట్లా హెల్ప్ అడుగుతున్నారు అని అంటే, ఇంక నాకు అప్పుడు నా పరిస్థితి ఏందంటే ఒక 10,000, 20,000 అంటే ఇయ్యగలుగుతా. చెప్పి వాళ్ళకి చెప్పేసి ఇయ్యగలుగుతా. ఇది చానా అమౌంట్ గదా! నేను చెప్పొద్దు. ధ్యానంలో కూర్చొని ఒక గంట సేపు ధ్యానం చేసుకొని, ఎంత అమౌంట్ సార్‌కు నేను ఇవ్వాలనుకున్నానో, అది మా సార్ నుంచే రావాలి. నేను చెప్తే ఇంత అమౌంటా అని అనుకుంటారేమో అని చెప్పి, అప్పుడు మేము అంత నేను చెప్పగలిగే కెపాసిటీలో లేను సార్. ఒక 10, 20 చెప్తే ఇస్తారు. ఇంకా వేరే కార్యక్రమాల కంటే గుళ్ళలకు వాళ్ళకు అవి ఇష్టం కాబట్టి అక్కడ లక్షలు లక్షలు డొనేట్ చేసుకుంటారు వాళ్ళు. ఇక్కడ సరే అని చెప్పి ఒకరోజు ధ్యానంలో కూర్చున్నా. నేను చెప్పొద్దు అమౌంట్ సార్ వాళ్ళొచ్చి అడుగుతున్నారు. మరి మా సారే ఇవ్వాలి అమౌంట్ అని ధ్యానంలో కూర్చున్నా సార్. మళ్ళీ రోజు మళ్ళీ సార్ వాళ్ళొచ్చింది. ఏమమ్మా ఏమన్నా అమౌంట్ ఇవ్వగలుగుతారా అని అడిగి. అంటే నేను అడగక ముందే సరే నీ ఇష్టం ఎంత అమౌంట్ మరి సార్ వాళ్ళు వచ్చిండ్రు కదా! ఎంత అమౌంట్ ఇద్దాం పిరమిడ్‌కి అంటే, నాకేం తెలియదు మీ ఇష్టం ఎంతనైనా ఇవ్వండి అని చెప్తే 2,00,000 ఇద్దామని చెప్పింది సార్. నేను 2,00,000 అనుకున్నా. తను 2,00,000 ఇద్దామని చెప్తే, అప్పుడు ధ్యానానికి ఇంకా చాలా అప్పుడు పైన పిరమిడ్ కడుతున్నాం. దానికి 2,00,000 ఇచ్చినాం. ఇంకా చాలా సంతోషమైంది. మళ్ళీ కింద హాల్ కడుతున్నాం. హాల్ కట్టేప్పుడు మళ్ళీ అప్పుడు కొంత హెల్ప్ చేస్తే బాగుంటదనే ఉద్దేశంతోటి అప్పుడు అడిగిన సార్. అప్పుడు ధ్యానంలో కూర్చొని వాళ్ళే చెప్పిండ్రు. మళ్ళీ వాళ్ళు రాంగానే ఇంకో 2,00,000 ఇద్దామని చెప్పిండు. అట్లా ఒక 2,00,000 ఇచ్చేసిండ్రు. అట్లా 2,00,000 ఇచ్చి ఆ పిరమిడ్ సార్ వాళ్ళు ఇంకా అందరూ యేసుకున్నారు. అందరి హెల్ప్ తోటే అయ్యింది. సార్ వాళ్ళు ఎక్కువ పెట్టుకున్నారు. ఇంకా అందరూ కొంత కొంత యేసుకొని పిరమిడ్‌లో ఇక్కడ కొల్లాపూర్ వాస్తవులు అందరూ కొంచెం కొంత యేసుకొని ఆ పిరమిడ్ తయారు చేసుకున్నాం. పిరమిడ్ అయిపోయిన తర్వాత ఇంకా ఒకరోజు బాబా ఇంకా నాకు హైదరాబాద్‌కెళ్ళిపోయినాం సార్ మేము. ఇక్కడ పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ అయితుంది. పిరమిడ్ అయిపోయింది. ఓపెనింగ్ గూడా పత్రి సారే వచ్చిండ్రు. చాలా చక్కగా అంత కార్యక్రమం చాలా బాగయింది. ఇదయిన తర్వాత హైదరాబాద్‌కెళ్ళిపోయినాం సార్. పిల్లలు చదువుతుంటారు. అక్కడ 1 మంత్ అట్లా ఉండేది. హైదరాబాద్‌కెళ్ళిపోయిన తర్వాత ఒక 1 మంత్ ఉన్నా సార్. అక్కడ 1 మంత్ ఉన్నా. ఒక ముక్కోటి ఏకాదశి రోజు నేనిక్కడ రావాలనుకున్నా. కొల్లాపూర్ రావాలనుకున్నా. పిల్లలకి చెప్పి నేను కొల్లాపూర్ ఈరోజు ఎళ్ళిపోతున్నా అంటే, సరే మమ్మీ ఎళ్ళు అని చెప్పిండ్రు. వాళ్ళు పోతున్నా గదా! ఇట్లా బాత్రూమ్ అన్ని క్లీన్ జేసి పోదామని బాత్రూమ్ క్లీన్ చేస్తుంటే, అది యాసిడ్, ఫినాయిల్ పెట్టి క్లీన్ చేస్తుంటే అది వచ్చి నా కళ్ళలో పడ్డది సార్. కళ్ళలో పడితే కళ్ళు ఎర్రగా రెడ్‌గా అయిపోయింది. అసలు ఏం జేయాలో అర్థం కాలేదు. నేను 8:00 ఎళ్ళిపోవాలి. ఇంకా మా బాబుండి, "మమ్మీ ఇక్కడ చూపించుకొని ఎళ్దువు కొల్లాపూర్‌లో ట్రీట్‌మెంట్ సరిగ్గా ఉండదు గదా! 10, 11:00 అయినా సరే నువ్వు చూపించుకొని ఎళ్ళుదులే" అంటే, అంతవరకు ఏం జేయాలి, గుడికన్నా పోయొద్దాంలే అని జెప్పి ఇక్కడ దగ్గర శివాలయం ఉంది. హైదరాబాద్‌లో మాకు బిఎన్‌రెడ్డిలో ఉండేవాళ్ళం. శివాలయం. ఆ శివాలయానికెళ్ళిన తర్వాత ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా! బాబా బాబా నాకు గురువు స్థానాన్ని ఇట్లా బాబానే నేను అంత ఇచ్చిండు గదా! బాబా దర్శనం గూడా చేసుకొని ఎళ్దామని వెళ్ళింటిం సార్ అక్కడ. గుడికి వెళ్ళినాం. శివాలయం దర్శనం చేసుకొని గుడికి వెళ్ళినాం. గుడికి వెళ్ళాం. చేతిలో 3 అరటి పండ్లున్నాయి సార్. 3 అరటి పండ్లు ఉండంగా అక్కడ కొబ్బరికాయ తీసుకుందాం అంటే మా బాబుండి, "మమ్మీ ఆ కొబ్బరికాయ రూ. 20 అయితది. అక్కడ బిచ్చగాళ్ళు చాలా మందున్నారు. వాళ్ళ కడుపు నిండుతది. బాబా ఆ కొబ్బరికాయ ఏం చేస్తాడు" అని అన్నాడు సార్. అంటే సరేలే నీది కూడా కరెక్టేలే అని చెప్పి
ఆ 3 అరటి పండ్లను తీసుకొని బాబాదికి 3 ప్రదక్షిణలు చేసిన ఒకలాంటి ఎనర్జీ బాబా నుంచి ఎంత ఎనర్జీ అంటే నాకింకా ఏమైపోతుందో నా కళ్ళ అది తెలుస్తుంది సార్. నాకు ఆ ఎనర్జీ తెలుస్తుంది. ఇంకా ఆ ఎనర్జీ ఎట్లా ఉందంటే అట్లా నిలబడిపోయినా. అక్కడ నిలబడి కళ్ళకు నీళ్లు కారిపోతున్నాయి సార్. ఒక 4 అవర్స్ అట్లే ఉన్నా. మేము వెళ్దాం అనుకో 4 అవర్స్. వాళ్ళ పిల్లలు 8:00 ఎళ్ళినాం గుడికి. అది సిటీ గాబట్టి అందరూ వస్తున్నారు. ఏమైందో నాకు లో బీపీ అయిందని కొంతమంది అట్లా ఏవో రకరకాలుగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకుంటున్నారు. పూజారి వచ్చి ఒకసారి అక్షంతలేసి, ఒకసారి హారతిచ్చి ఒకరు ఇద్దరు గుర్తుపట్టి ఏదో ఎనర్జీ పాస్ అయినట్టుంది. ఒకరిద్దరు గుర్తుపట్టిండ్రు. మా సార్ గుర్తుపట్టి ఇది బాబా ఎనర్జీ, బాబా పూజలు చేస్తుంటావు కాబట్టి నీకు బాబా ఎనర్జీ పాస్ అయితుంది. పిల్లలు భయపడుతున్నారు. ఎందుకు ఇట్లా అయితుందని. ఆ ధ్యాన ఎట్లా ఉందంటే ఆ స్థితి ఆనంద స్థితి, బ్రహ్మానంద స్థితిలాగా నాకసలు లేవాలనిపిస్తలేదు. వీళ్ళు నన్ను లేచి కార్‌లో కూర్చోబెడదాం అనుకున్నా వాళ్ళకి ఆ శక్తి సరిపోవట్లేదక్కడ. అక్కడే బాబా దగ్గరే ఒక 4 అవర్స్ అక్కడనే ఆ కళ్ళకు నీళ్లు కారిపోతు ఏమైతుందో నాకు తెలుస్తలేదు. ఇంకా వాళ్ళు అక్కడ బిఎన్‌డీలో మాస్టర్స్ మన ధ్యాన మాస్టర్ పిలిపిస్తే, అది కుండలీకరణ శక్తి అనన్నారు సార్. అది కుండలీకరణ శక్తి అంటే, ఇంకా ఒక 4, 5 అవర్స్ తర్వాత బలవంతంగా తీసుకొని ఇంట్లోకి తీసుకొచ్చారు. ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ గూడా నా పరిస్థితి అదే. మొత్తము ఇప్పుడు ఎక్కడెక్కడ చక్రాస్ మనం అంటాం గదా! ఆ ప్లేస్ నాకప్పుడు ఆజ్ఞాచక్ర సహస్రాలు అంతా ఇట్లా తిరుగుతున్నాయి సార్. అంత తిరుగుతుంటే ఏదో స్థితి ఆనంద స్థితి, బ్రహ్మానందం కళ్ళకు నీళ్లు కారిపోవడం అట్లా ఇట్లా ఏమేమో జరుగుతుంది సార్. అక్కడ హైదరాబాద్‌లో ఇంకా కొంతమంది మాస్టర్స్ తెలుసు. వాళ్ళందరూ వచ్చిపోతున్నారు. వాళ్ళందరూ వచ్చిపోతుంటే ఇక్కడ ఇట్లా బాగుండదు కొల్లాపూర్‌కెళ్దాం అని చెప్పి, ఇంక మేము అప్పుడే ఇంగ ఆ కన్ను గురించి మర్చిపోయినాం. ఆ కండ్ల అది పడ్డ కన్ను గూడా క్లియర్ అయిపోయిందసలు. ఎవరు దాని గురించి ఎవరు ఆలోచించుకోలేదు. కొల్లాపూర్‌కొచ్చేసినాం. కొల్లాపూర్‌కొచ్చిన తర్వాత ఇంకెవరన్నా ఇట్లా ముట్టుకున్నా గూడా ఏదో వాళ్ళకి ఇట్లా షాక్ లాగా అయితుంది అంటున్నారు. అంత ఆ ఎనర్జీ‌ల శరీరం అంతా అల్కగా అయిపోయింది. బాబాను ఎక్కడ బాబా విగ్రహం చూసినా, బాబా ఫోటో చూసినా, దేవుని రూమ్‌కెళ్ళినా మళ్ళీ ఆ ఎనర్జీ పాస్ అయితుంది. తట్టుకోలేక పిల్లలు భయపడి మా సార్ అంటే ఇంకా కొంచెం బాగానే భయం అంటే సరే ఇట్లా వద్దు ఇంత స్థితి మనకొద్దు. నువ్వు అనే గావాలే. మనకి ఈ ధ్యానం వద్దు. మనకి ఏది వద్దు. మనకు నీలాగానే ఉంటే చాలు మమ్మీ. మనకి ధ్యానము, ఈ బాబా ఇవన్నీ వద్దు. ఊకే మొక్కేసేయి బాబానని వాళ్ళు భయపడి అసలు నన్ను ధ్యానం చేసుకోవద్దని చెప్పిండు. ఒక 1 మంత్ వరకు ధ్యానం చేయనేలేదు సార్. నేను కళ్ళు మూసుకుంటే నాకు బాబా దర్శనం. షిరిడి సాయిబాబా దర్శనం ఇచ్చిండు. సత్య సాయిబాబా దర్శనం ఇచ్చిండు. కానీ పిల్లలు చేయనిస్తలేరు. ఆ చక్రాస్ యాక్టివేషన్ అంటుండ్రు. ఇంకా కడతాల్‌ల ధ్యాన మహాచక్రం జరుగుతున్నదక్కడ. శ్రీనివాస్ రెడ్డి సార్ అండి సార్‌కు తెలుసు ఇదంతా. సరే అమ్మా పత్రి సార్‌కి చెప్దాంలే అని చెప్పి సార్ దగ్గరికి పోయినాం. అయితే సార్ నాకొద్దు సార్ ఈ శక్తి పిల్లలు భయపడుతున్నారు. ఇది ఏం ఎనర్జీ నాకు తెలియట్లేదు అని ఇక బాబా నుంచి 5 అవర్స్ అక్కడే ఉన్నాం. మేడం నాకు అది 5 ఏ అవర్స్ ఇయర్? మేడం ఏ ఇయరో చెప్పండి అది సంవత్సరం ఏ ఇయరో చెప్పండి. ఇయరా సార్? ఆహ్, దాదాపు 9 ఇయర్స్ అయితుంది సార్. ఇయర్ నాకంత ఐడియా లేదు. 14 అంట సార్. 13, రైట్. 14 మధ్యలో. 13, ఓకే. 14 మధ్యన. ఓకే. ఇంకా ఇంకా పిల్లలు ఇంకా ఆ రోజు పత్రిసాని కలిసింది సార్ ధ్యాన మహాచక్రంలో. పత్రిసాని కలిస్తే, "ఏం మేడం వద్దా ఎనర్జీ" అంటే, "ఏమో సార్ భయపడుతున్నారు. అందరు ఇంట్లో భయపడుతుండ్రు. ఇలాంటి ఎనర్జీ పిల్లలకు నువ్వుగానే ఉండమంటున్నా" అంటే సార్ కళ్ళలో కళ్ళు పెట్టి ఒక 2 నిమిషాలు చూసిండు సార్. "సరే మేడం మంచిగయితది" అని చెప్పిండు. ఒక 15 డేస్‌లల్ల ఇంకా అది మెల్లమెల్లగా తగ్గుకుంటా ఇంకా మామూలు స్థితికొచ్చేసిన. మామూలు స్థితికొచ్చేసిన తర్వాత హ్మ్. ఇంకా అప్పటికి మంచి స్థితే వచ్చింది సార్. అప్పటికి ఇంక ధ్యానం ఇక్కడ ఆ స్థితి వచ్చిన తర్వాత కొల్లాపూర్‌లో ఇంకా మా ఫ్రెండ్స్‌కు అందరికి ఇట్లా చెప్పినా సార్. ఇట్లా అయితుంది బాబా ఎనర్జీ వల్ల ఎందుకో ఇట్లా నాకిట్లా ఈ స్థితి వచ్చిందని చెప్పినంగా, ఇంక మాస్టర్స్ ఉండి "నువ్విక్కడ క్లాస్‌లు అరేంజ్ చేసుకుండు. చూడు క్లాస్‌లు అరేంజ్" అంటే నేనప్పుడు అనుకున్నా బాబా ఆ ఎనర్జీ ఇక్కడ కొల్లాపురం ధ్యానం వాళ్ళకి కూడా ఇవ్వండి అని నేను బాబాని ప్రేయర్ చేసుకునేదాన్ని. అప్పుడు అది చేసుకున్న తర్వాత ఒక క్లాస్‌కు 50, 60 మెంబర్స్ వస్తే నాకు తెలిసిన ధ్యానాన్ని వాళ్ళకి పంచుతుంది సార్. ఇట్లా వాళ్ళ బాడీకి బాబా ఎనర్జీ వస్తుంది. మీకు కూడా బాబా ఎనర్జీ వస్తుందని వాళ్ళ తల భాగం నుంచి పాదాల వరకు ఇట్లా మీకు ఎనర్జీ వస్తుందని నేను కొన్ని క్లాసెస్ చూసి అటెండ్ అయినా గదా! నాకు తెలిసిన దానికి ఇట్లా పంచుతుంటే ప్రతి ఒక్కరికి బాబా దర్శనం సార్. అట్లా నేను ఎన్ని క్లాసెస్ పెట్టినంటే దాదాపు ఒక 10 క్లాసెస్ పెట్టిన సార్.
ఎవరికో ఒకరిద్దరు నెగెటివ్ తోటి వచ్చేటోళ్ళకి వాళ్ళకి కాలేదేమో. ప్రతి ఒక్కరికి మా బాబాయ్ ఇట్లా కనిపించిండు, అట్లా కనిపించిండు. మీకు చెప్తే ఎనర్జీ పాస్ అవుతుంది అని అట్లా చాలా అప్పటినుంచి ధ్యానులు కూడా చాలా అయింది సార్ కొల్లాపూర్‌కి. ఇంకా చాలా మంది 50, 60 మంది వచ్చి 50, 60 మందికి బాబా దర్శనం. ఎన్నెన్నో దర్శనాలు ఏమేమో వాళ్ళకి అనుభవాలు. ఇక్కడ కొల్లాపూర్‌లో కూడా బాగా వస్తారు సార్ జనాలు. ఇక్కడ పని చేసుకునేటోళ్ళు, వాళ్ళు కూరగాయలు అమ్ముకునేటోళ్ళు వాళ్ళకి కూడా చాలా వాళ్ళు తెల్లవారుజామున కూరగాయలు అమ్ముకొని వచ్చి ధ్యానం చేసుకొని వాళ్ళ స్థితి కూడా చాలా చక్కగా చేసుకుంటారు సార్. అందరూ చాలా బాగా చేసుకుంటారు కొల్లాపూర్‌లో ధ్యానం. తర్వాత ఇంకా మేము ఇక్కడ మా ఫ్యామిలీలో మా మా ఫ్యామిలీలో ఎవరు ధ్యాన స్థితికి రాలేదు. మా పిన్ని వాళ్ళు మా పిన్ని అనేది సార్ ఎప్పుడు. మా పిన్ని అంటే నా క్లాస్‌మేట్ ఆమె. ఎప్పుడు అనేది, "నువ్వేం ధ్యానం చేస్తావే? ఇంత ఈ వయసులో ధ్యానం ఏంది నీకు? పిల్లలున్నారు ధ్యానం చేసుకుంటే ఏమైపోతారు? ఇప్పటి నుంచే ఈ ధ్యాన జీవితం అవసరమా? మంచిగా పిల్లలతోటి ఎంజాయ్ చేయక అవసరమా?" అని. అంటే సరేలే ఇంకా నాకేదో ఇది చేయాలనిపించింది చేస్తున్నా. "నువ్వు కూడా చేసుకో" అంటే, నేను మాత్రం ధ్యానం చేయను. నాకు ఆ ధ్యానం గురించి చెప్పొద్దు అని చెప్పింది సార్. సరే నీ ఇష్టం అని చెప్పిన. సరే నీ కర్మ తీరినప్పుడు నువ్వే ధ్యానంలోకి వస్తావులే అని చెప్పేసిన. ఆమెకొక్కదానికి ఆమె అడిగితే చెప్పిన. సరే అని ఆమె మళ్ళీ ఒక 2, 3 నెలలకు మళ్ళీ ఆమెకేదో కొన్ని కుటుంబ ప్రాబ్లమ్స్ వల్ల నన్నడిగింది. "నాకిట్లా ప్రాబ్లమ్ అయితుంది. నేనేం చేయాలంటే" "ఏం చేసేలేదు ధ్యానమే చెయ్యి. ధ్యానం చేస్తే ఇట్లా అయితే నీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి" అని ఆమెకు ధ్యానం గురించి చెప్పి పత్రిసార్ వీడియోస్, క్యాసెట్స్ అన్నీ పంపించిన సార్. పంపించినంక సరేలే నువ్వు ఇంతగనం చెప్తున్నావు గదా! ఒక 40 డేస్ ధ్యానం చేస్తాను అని చెప్పి, ఆ 40 డేస్ ధ్యానం చేసి, ఆమె ఎన్నెన్నో రకాల అనుభవాలు చాలా ఇంకా బాగా అనుభవాలు పొందింది సార్. ధ్యానంలో ఆమె మొత్తం క్లియర్ చేసుకుంది. అన్నీ మొత్తం క్లియర్ చేసుకొని, ఇప్పుడు హైదరాబాద్‌లోనే కర్మన్‌ఘర్‌లో ఒక సెంటర్ నడుపుతుందామె. అక్కడ గూడా చాలా మంది వస్తారు. ఆమె ఒక సెంటర్ నడుపుతుంది సార్ అక్కడ. తర్వాత మేము గూడా ఇక్కడ కొల్లాపూర్‌లో 40 రోజులు ఒక్కొక్క మాస్టర్‌ని వారానికి ఒక మాస్టర్‌ని పెట్టి 40 రోజులు ఒక 100 మందొచ్చేసారు. సాటర్‌డే 100 మంది వాళ్ళకి భోజనాలు పెట్టి ధ్యానం చెప్పించేవాళ్ళం. చాలా చక్కగా ధ్యానం చేసుకొని అందరూ కొల్లాపూర్‌లో అందరూ 40 డేస్ 40 వారాలు బాగా వచ్చేసారు. అందరూ మంచిగా ధ్యానం చేసుకునేది. మరి ఇంకా నేను ఫోన్‌లలో గూడా చాలా మంది అడిగేది ధ్యానం చెప్పవని. ఆ బాబా ఎనర్జీ తర్వాత ఎవరికి ధ్యానం చెప్తే వాళ్ళు చాలా చక్కగా కుదురుతుంది మేడం ధ్యానం. అసలు మీరు చెప్తుంటే మాకు ఇదంతా ఇట్లయితుంది, అట్లయితుందని ఫోన్‌ల ద్వారా గూడా చెప్పేది. చాలా మందికి ఫోన్‌ల ద్వారా. ఇంకా సంతానం లేని వాళ్ళకి గూడా ఇట్లా చెప్తే ధ్యానం చేసుకోండి 40 డేస్ అంటే మా ఇంట్లో మా ఫ్యామిలీలో ఒక 5, 6 మందికి సంతానం గూడా అయ్యింది. ఇట్లా రకరకాలుగా ఎన్నెన్నో అనుభవాలు సార్. కొల్లాపూర్‌లో ఎన్నెన్నో అనుభవాలు. మళ్ళీ ఇంత బాబా నాకిచ్చిండు గదా! మరి ఇక్కడ కొల్లాపూర్‌లో ఒక పిరమిడ్ గాదు. బాబా విగ్రహాన్ని నేను ఓంకారేశ్వర పిరమిడ్‌లో బాబా విగ్రహాన్ని జూసింటి. అలాంటి విగ్రహం బాబాది ఇక్కడ మా కొల్లాపూర్‌లో పెడితే బాగుంటుందనే ఒక ఆలోచనతోటి అనుకున్నా సార్ బాబావి. మళ్ళీ ఇప్పుడే కింద హాల్ 2,00,000 ఇచ్చిండ్రు. పైన హాల్ 2,00,000 ఇచ్చిండ్రు. మళ్ళీ బాబా విగ్రహాన్ని కడితే వీళ్ళేమనుకుంటారని జెప్పి మనకుంది గదా ఒక ఆయుధం ధ్యానమే గదా అని ఆ ఆయుధాన్ని ఉపయోగించుకొని మళ్ళీ ధ్యానం జేసిన. నేను అడగొద్దు బాబాని తీసుకురావాలని చెప్పి నేను అడగొద్దు. వాళ్ళకి చూపియాలి. బాబా బాగుంటదని చూపియాలి. మా సార్ వాళ్ళ బాబాని తీసుకురావాలి. నేనేది అడగొద్దు. మనకి ఇట్లాంటి ఆయుధం ఉంది గదా! అని మళ్ళీ ధ్యానం చేసుకొని ఓంకారేశ్వర పిరమిడ్‌కి పోయి బాబా చాలా బాగుండు గదా! అనంటే, అవును బాగుంది. మరి కొల్లాపూర్‌లో మీరు కూడా హాల్‌లో పెట్టుకుంటారా అంటే, పెట్టుకుందాం గానీ ఆ బాబా విగ్రహం 2,00,000 అవుతుంది అని వాళ్ళు చెప్తున్నారంట. 2,00,000 గాని, 3,00,000 గాని తెద్దాంలే అని చెప్పి వాళ్ళే చెప్పారు సార్. ఆ ధ్యానానికి పత్రి సార్‌కు మళ్ళీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నా. ఆ బాబా వచ్చినప్పటి నుంచి గూడా ఆ ఎనర్జీ పాస్ అవుకుంటూ చాలా చక్కగా ధ్యానానికి వస్తుంటారు సార్. చాలా చక్కగా అందరూ ధ్యానం చేసుకుంటారు సార్. ఇంకా హ్మ్. ఇంకా, ఇంకా అనుభవాలు మేడం మీరు మన అలంపూర్ శక్తిపీఠానికి వెళ్ళారా? వెళ్తే అక్కడ ఏ అనుభూతి పొందారు చెప్పండి? ధ్యానంలోకి వచ్చిన తర్వాత. అంటే ఎప్పుడు సార్? అలంపూర్‌కు జోగులాంబకి మేము వెళ్ళలేదు సార్. వెళ్ళలేదా? ఓకే. వెళ్ళలేదు సార్. అయితే కొల్లాపూర్‌లో గూడా సారు మా ఇంటికొచ్చేసారు ఒకసారి. అంటే సారు వచ్చినప్పుడల్లా మా ఇంటికొచ్చేది.
ఒకరోజు ఏమైందంటే సార్ పడుకున్నారు. ఇంటికొచ్చి మా బెడ్‌రూమ్‌లో సార్ పడుకున్నారు సార్. పడుకున్న తర్వాత అది ఏసీ బాగా కూల్‌గా ఏసీ ఫుల్ ఏసీ పెట్టుకున్నారు. సార్ పోవాలంటే ఆ రూమ్‌లోకి పోవాలంటే అంత కూల్‌గా అయిపోయింది. అబ్బా! ఇంత కూల్‌గా అయింది సార్ ఎట్లా పడుకున్నారు అని చెప్పి సార్ మార్నింగ్ లేసి కాఫీ ఇద్దామని చెప్పి సార్ దగ్గరికి వెళ్ళినా సార్. సార్ దగ్గరికి వెళ్తే సరే మేడం కాఫీ తీసుకురండి అని చెప్పిండు సారు. అప్పటికి నాకు సార్ అంటే భయము, ధ్యానులకు భయం గాని నాకేం భయం. నేను ధ్యానం చేస్తున్నాను గదా! సార్‌తోటి నాకేం భయంలే అనుకోని, సార్ కాఫీ తాగుతారా అంటే, తాగుతానమ్మా తీసుకురా అని చెప్పిండు. తీసుకొచ్చినంక ట్యూబ్ లైట్స్ 2 ఉంటాయి సార్. నేను కాఫీ పట్టుకొని నిలబడ్డా సార్ దగ్గర. నేను అప్పటికి సార్ చేతికిచ్చిన కాఫీ. సార్ చేతికిస్తే మేమెప్పుడు అంటే మేము ఒక ట్యూబ్ లైట్ పడతాం. సార్ ఎదురుగా ఒక ట్యూబ్ లైట్ ఉన్నది. ఆ ట్యూబ్ లైట్ ఎవరో వచ్చి ఏసిండ్రు సార్. ఏస్తే అక్కడ ఒక దోమ ఉన్నది. సార్ కప్పులో పడ్డది దోమ. ఇంకా సార్ తిడతాడు, చేస్తాడు అని విన్నా. ఆయన దోమ పడితే సార్ ఇట్లా చూసిండు. సార్ చూసినంక నాకేం భయం కాలేదు. సార్ నేనైతే నా చేతిలో ఉన్నప్పుడు దోమ పడలేదు సార్. అది మీకిచ్చిన తర్వాత పడ్డది. అది మీదే తప్పు సార్. కావాలంటే మళ్ళీ కాఫీ తెస్తా గానీ మీరేమనొద్దు సార్ అంటే సార్ నవ్వి మళ్ళీ ఒకటి కొట్టిండు సార్. కొట్టిన తర్వాత ఇంకా మళ్ళీ సార్‌కి భోజనం ఏం టిఫిన్ చేయాలి సార్ అని అడుగుతుంటే, అంటే ఏదైనా చేయండమ్మా మీ ఇష్టం ఉన్న టిఫిన్ చేయండి. ఏది చేసినా పర్వాలేదంటే, లేదు సార్ మీరు చెప్పాలి. మీరు చెప్తేనే నేను చేస్తా సార్ అని చెప్తే, ఓహ్! అట్లనా అని చెప్పి మళ్ళీ ఒకటి కొట్టి సారు సరే పూరి ఆ కర్రీ చేసేయి పో అని చెప్తే అట్లా చేసినాం సార్. సార్ ఏది చెప్తే అదే చేస్తుంటి. ఒకసారి సార్ పడుకున్నారు. పడుకున్నంక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి సార్‌కు కాళ్ళొత్తుతున్నాం సార్. కాళ్ళొత్తునంక సార్ మీరు కొన్ని ప్రశ్నలు సార్‌ను ఏదేదో అడుగుతుంటే సారు ఇంగ నా స్థితికి తగ్గట్టు సమాధానం గూడా మా ఫ్రెండ్స్ ఒక 5, 6 మంది అందరం కలిసి సార్ కాళ్ళొత్తుతూ సార్ కొన్ని క్వెషన్స్ అడుగుతుంటిమి. సార్ మీరు ఇట్లా ఇట్లా మీరు సార్ ఎప్పుడు అల్లా, అల్లా అని. సార్ ఎందుకంటున్నారు సార్ అల్లా, అల్లా అని అంటే, నేను గత జన్మలో ముస్లింనే అమ్మా అని చెప్పిండు. మళ్ళీ, మళ్ళీ కొంతసేపయినంక సార్ ఇంకా అక్కడ ధ్యానం చెప్పిండ్రు సార్. ఇంకా మీరు గట్టిగా మీకు కోపం ఎక్కువనంట గదా! మరి అట్లా అరుస్తారంట గదా సార్ అంటే, ఒకసారి నీకు చూపిస్తా ఉండు అని జెప్పి మా రూమ్‌లోనే సారు, నేను, మా పాప ఉన్నాం. ఎంత అలర్ట్ అయితారో చూడు ఇక్కడ అరుస్తే ఏమైందో అని అక్కడ కంగారు పడతారు. అలర్ట్ గావాలి అని ఇట్లా గట్టిగా అరిచిండ్రు సార్. గట్టిగా అరిచేసరికి నిజంగా కూడా అందరూ అలర్ట్ అయ్యిండ్రు. చూసినావా అయిపోయిందా అన్నాడు. అంటే సరేలేండి సార్ అని చెప్పి. చూసిన తర్వాత ఇంకా మా బాబు సార్ వాళ్ళు 8:00 ఎళ్ళిపోతారు సార్. 8:00 ఎళ్ళిపోతే బాబు 9:00 హైదరాబాద్ నుంచి వస్తా అని చెప్పిండు. సార్ వాళ్ళు ఇంగ మార్నింగ్ 8:00 టిఫిన్ చేసి ఎళ్ళిపోతామంటే, సరేలే సార్ అని ఇంకా వీళ్ళతోటి ఎందుకు డిస్కస్ అని సార్‌ని అడిగింటి. సార్ మిమ్మల్ని చూడడానికి మా బాబు వస్తుండు సార్. ఇంకా 1 అవర్ అయితది. మీరు 8:00 టిఫిన్ చేసి ఎళ్ళిపోతామని అంటున్నారు. ఉంటారా సార్ ఒక 1 అవర్ అంటే, ఎప్పుడొస్తారు మేడం అంటే, ఇంకొక 1 అవర్ అయితే నార్కన్ వరకు వచ్చేసిండ్రు. ఇంకొక 1 అవర్ అయితది సార్ అని. అంటే, ఓకే మేడం నేను 2 అవర్స్ ఉంటా. మీ బాబు వచ్చినంక మీ బాబుతో కలిసి టిఫిన్ చేసి నేనెళ్ళిపోతా అని అప్పుడు సారు ఒక 2 అవర్స్ గడిపి అందరితోటి కలిపి సార్ టిఫిన్ చేసి ఎళ్ళిపోయిండు సార్. ఇంకొకసారి ధ్యాన మహాచక్రానికొచ్చినప్పుడు హ్మ్. అయితే సారు వచ్చినప్పుడు అందరు టిఫిన్‌లు చేస్తున్నారు సార్. టిఫిన్‌లు చేస్తుంటే సార్‌ను మేము విచ్చేసి అక్కడ పోయి మేము గూడా టిఫిన్‌లు చేస్తున్నాం. టిఫిన్‌లు చేస్తుంటే నాకు పూరి చేసిండ్రు సార్ అక్కడ. పూరి చేస్తే సార్ తింటున్నారు. ఇంగెందుకులే వేరే వాళ్ళకి అవకాశం సార్ దగ్గర ఎందుకుండాలని కొంచెం దూరమున్న ఒక 10 అడుగుల దూరంలో సార్ దగ్గర అక్కడ వెళ్లి నేను మా ఫ్రెండ్స్ అందరం టిఫిన్ చేస్తున్నాం సార్. టిఫిన్ చేసి నేను సగం ఒక పూరి తినేసిన. ఇక్కడ రా అని సార్ అరే! టిఫిన్ చేస్తున్నా కదా! అని సార్ పిలుస్తున్నారని అదే ప్లేట్ తీసుకొని పోయినా సార్. అట్లే తినుకుంటూ ప్లేట్ తీసుకొని పోతే, నా ప్లేట్‌లోకెళ్ళి నేను తిన్న పూరి నేను హాఫ్ తిన్నా. ఆ పూరి హాఫ్ సార్ తిన్నాడు సార్. నేను సార్ ఇది నేను తిన్నా సార్ అంటే, పర్వాలేదు మేడం అని చెప్పుకుంటా సార్ తిన్నాడు. అయితే నాకప్పుడు ఏమనిపించిందంటే, నేను బాబాకి కూడా నేను అట్లా ఏమన్నా టేస్ట్ ఎక్కువనో తక్కువనో అని ఇట్లా చూసి ఇట్లా చేసి పెడుతుంటి గదా! నిజంగా అప్పుడు ఆ షిరిడి సాయినాథునిలాగా అనిపించింది సార్. బా సారే షిరిడి సాయినాథునిలాగా ఆ సార్ తీసుకుంటుంటే షిరిడి సాయినాథునిలాగా అనిపించి, ఆ రోజు నా ఆనందానికి ఇంకా చెప్పలేను సార్. చాలా సంతోషం అనిపించింది. ఈ ధ్యాన స్థితిలోకొచ్చిన తర్వాత గూడా ఇగ ధ్యానం ముందు జీవితం అంటే మా ఇంట్లో అందరూ హ్యాపీగానే ఉండేది సార్. అందరూ ఎవ్వరికి ఏ ప్రాబ్లమ్స్ లేవు. అందరూ హ్యాపీగానే ఉంటారు. అమ్మ నుంచి నేను ధ్యానంలోకొచ్చిన. అందరూ హ్యాపీగానే ఉండేది. అందరూ సంతోషంగానే మంచిగా అనిపిచ్చేది అందరూ.
ఇంకా పిల్లలు కూడా ధ్యానం చేసుకోకున్నా వాళ్ళు ప్రతి పనిని ధ్యాన స్థితిగానే చేస్తారు సార్. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ప్రతి పనిని వాళ్ళు నిమగ్నమై చేస్తుంటారు. వాళ్ళ పనిలో నిమగ్నమై వాళ్ళే నాకు గురువుల్లాగా వాళ్ళే ఎన్నెన్నో నేర్పుతుంటారు. వాళ్ళ ప్రతి మాటలో, ప్రతి పనిలో నాకు ఆ ధ్యానమే కనిపిస్తుంటది. ఒకసారి నాకు చిన్న హెల్త్ ప్రాబ్లమ్ అయింది సార్. హెల్త్ ప్రాబ్లమ్ అయితే ఇంకా తట్టుకోలేకపోయిండ్రు పిల్లలు. నాకేమనిపిస్తది అప్పుడు ధ్యాన స్థితిలో ఉన్నా నాకేమనిపిస్తది, నాకు బాబా ఉన్నాడు, ధ్యానం ఉంది, నాకేం కాదు అనే ధైర్యంతో నేనున్నా. ఇంకా బాబాని అడిగిండు సార్. బాబా మీరేం చేస్తారో ఇలా అయినా ఏం కాదని తెలుసు. అయినా ఒకసారి ఇంగ ధ్యానం చేసుకోనుంటే బాబానే నేను హాస్పిటల్ పోకముందే చుట్టూ డాక్టర్స్ మధ్యలో బాబా అంతా క్లీన్ చేసిండు సార్. అది నాకు కనిపిచ్చింది. మొత్తం క్లీన్ చేసిండు. ఇంగ అయిపోయింది. నాకు హాయిగా అనిపిచ్చింది. అనిపిచ్చి అయినా గూడా ఇంకా మళ్ళీ హాస్పిటల్‌కి వీళ్ళు తోలుకపోయిండ్రు. వీళ్ళు తోలుకపోయినంక నాకు మొత్తం సార్ క్లీన్ చేసి చిన్న సర్జరీ చేసిండు. చేస్తుంటే ఆహ్, బాబ్ ఆహ్, ఆ డాక్టర్‌ని నేను అది చెప్పిండంట. "నువ్వు డాక్టరు గాదు. నువ్వు బాబావి" అని ఒక 3 సార్లు నాకు అప్పుడు అనస్థిషియా ఇచ్చిండ్రు. 3 సార్లు చెప్పిండంట. "నువ్వు డాక్టరు గాదు. నువ్వు బాబావి, బాబావి, బాబావి" అని 3 సార్లు చెప్పిండంట. డాక్టర్‌కి చాలా హ్యాపీగా అనిపిచ్చిందంట. మమ్మల్ని రూమ్‌లో షిఫ్ట్ చేసినంక మా బ్రదరు, మా వారుంటే, "మీ సిస్టర్ నన్ను బాబా అంటుంది, బాబా అంటుంది" అని ఆ సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయిండంట. అంటే బాబా నాకు అదే బాబా వచ్చి నాకు హెల్ప్ చేసిండు. నాకు అది దృశ్యం చూసినా కాబట్టి అతను గూడా నాకు నిజంగా గూడా నాకు బాబానే చేసిండన్న ఫీలింగ్ అట్లా ఒక అనుభవం జరిగింది సార్. అప్పుడు ఎందుకంటే బాబానే క్లీన్ చేసిపోయిండు. ఏదో నార్మల్‌గా హాస్పిటల్‌కి పోయినాం, వీళ్ళ తృప్తి కొరకు పోయినాం చేసుకున్నాం. అట్లా బాబాతోటి గూడా ఎన్నెన్నో అనుభవాలు సార్. చాలా చక్కటి అనుభవాలు జరిగినాయి. ఇంకా పత్రి సార్ తోటి కూడా చాలా చాలా ఇంటికొచ్చినప్పుడల్లా గూడా ఏదేదో రకరకాలుగా సార్ వచ్చిపోయినంక ఎనర్జీ ఇట్లా సారు పడుకొని పోయినంక కూడా ఎనర్జీ బాగా ఆ మంచం మీద గూడా కూర్చొని ధ్యానం చేసుకుంటే చాలా ఎనర్జీ ఉండేది సార్ అక్కడ. హ్మ్. ఇంకా ఇప్పుడు కొల్లాపూర్‌లో అయితే బాగా ధ్యాన సెంటర్ నడుస్తుంది. ఇప్పుడు మీరు ప్రేమయ్య సార్ ఇప్పుడు జూమ్ క్లాస్‌లు అరేంజ్ చేసిండ్రు గదా! నేను సెల్ తీసుకపోయి అక్కడ చాలా మందికి ఇంకా సెల్ ఉండదు గదా! అక్కడనే పెట్టి ఆ మ్యూజిక్ ఇనిపియడము. వాళ్ళందరూ గూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండ్రు. చాలా చక్కగా వాళ్ళందరూ ఇంత బాగుంది ధ్యానం అని చాలా ఫీల్ అయితుంది సార్. వాళ్ళందరికి సెల్ ఉండదు కాబట్టి అది సౌండ్ సిస్టమ్ పెట్టి ఆ మ్యూజిక్ వినిపిస్తున్నా. 7:00 వరకు మ్యూజిక్ వినిపిస్తున్నా. హ్మ్. ఇలా నా ధ్యాన జీవితం ఇలా జరిగింది సార్. ఇంతటి అవకాశం ఇచ్చిన ప్రేమయ్య సార్‌కు, జ్యోతి మేడానికి అందరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఫైనల్‌గా మీరు అందరికిచ్చే సందేశం. ఇంకా మనకి ఏదైనా ఏది తట్టుకునే మనకు ధ్యానం అనే ఒక ఆయుధం ఉంది సార్. మనకి ఏదైనా మనం ఏం పట్టించుకోము. ఏ ధ్యానం తప్ప వేరే ఏం లేదు సార్. మన గురువు గారు మన ధ్యానం. ఏ ఏ సమస్య వచ్చినా తట్టుకునే శక్తి మన ధ్యానంలో ఉంది. మన గురువుగారు మనకు ధ్యానం తప్ప వేరే ఏం లేదు సార్. ధ్యానం చేసుకుంటే అన్ని సమస్యలు తీరిపోతాయి సార్. యెస్. ధ్యానం శరణ్. వండర్‌ఫుల్ మెసేజ్ మేడం. యెస్. ధ్యానం ఒక్కటే ఉంది. ధ్యానం ఒక్కటే సార్. ధ్యానం తప్ప వేరే ఏం లేదు. ధ్యానములో అన్నీ చేసుకోవచ్చు. మరి ఇంతటి అవకాశం ఇచ్చిన ఉమ్మడి జిల్లా, పాలమూరు జిల్లా ప్రేమయ్య సార్‌కు, జ్యోతి మేడానికి మరి ఇక్కడ పాల్గొన్న నాకు పేర్లు తెలియదు సార్. మీరందరికి గూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కొల్లాపూర్ టౌన్ లో గట్టిగా శ్రీనివాస్ రెడ్డి గారికి సపోర్ట్ ఇచ్చి బాగా సేవ చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి సార్ అక్కడ ఉంటే ఇక్కడ నేనే చూసుకుంటా సార్. పిరమిడ్ అంతా చూసుకుంటా. మరి ముఖ్యంగా దామోదర్ రెడ్డి గారికి, సాంబశివరావు గారికి ఇలాంటి శక్తి మాతాలను జూమ్ ద్వారా వెలుగులోకి తీసుకొస్తున్నందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అరే థ్యాంక్ యూ ప్రేమేష్ సార్. నమస్తే మీ అందరికి. పాలమూరు జిల్లా అగ్రతాంబులం ఆయన. దేనికైనా సరే అక్కడి నుంచే మొదలైంది ఉద్యమం అంతా ఉధృతంగా. కర్నూలులో మొదలైన ఉధృతం అనేది మహబూబ్నగర్ జిల్లా నుంచే జరిగింది. మరి ఇప్పుడు కూడా ఇలా జరగడం అది యాదృచ్ఛికంగా గొప్ప ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. సాంబశివరావు రీసెర్చ్ వస్తుంది చూడండి. ఓకే.
లేదు, ఇప్పుడు ఏం లేదు రీసౌండ్. చాలా ఓకే, చాలా బాగా చెప్పారు మేడం. అన్మ్యూట్ చేసి మొబైల్ పెట్టారు, అన్మ్యూట్ చేసి పెట్టారు యూట్యూబ్ ని. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మేడం, జయశ్రీ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గారితో మీరు ఎలా మీ పరిణామం చెందిందో చాలా గొప్పగా ఉంది మీ ప్రయాణం. అందులో మరి అలంపూర్ లో అంత పెద్ద పిరమిడ్ కట్టడం మహాభాగ్యం, అందులో మీది ప్రముఖ పాత్ర. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మేడం. పొద్దున ఉదయం మీరు మొబైల్ పెట్టి అందరికీ ఆ ధ్యానంలో కూర్చోబెట్టడం, ఇది అమేజింగ్ ఎక్స్పీరియన్స్. తప్పకుండా మేడం తొందరలోనే మరి జ్యోతి మేడం, ప్రేమయ్య గారి ఆధ్వర్యంలో మనం అందరం అలంపూర్ అమ్మగారి యొక్క ఆ ప్రాంగణంలో ధ్యాన కార్యక్రమము, ఆ జిల్లా పర్యటన కార్యక్రమం పెట్టుకోబోతున్నాం. 100 days అయిన వెంటనే ఆ రోజు మనం అందరం కలిసి ఒక గొప్ప అనుభూతిని పొందుతాం. అమ్మగారి యొక్క ఆదేశం, వారి యొక్క పిలుపు మనకు ఆహ్వానం అందింది. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ఎప్పుడో స్టార్టింగ్ లో ఎప్పుడో కొన్ని ఏళ్ల క్రితం పోయాను, కానీ ఈ రోజు వారి యొక్క ఆహ్వానం అందింది. అది జయశ్రీ మేడం ద్వారా జరిగింది. మీరు వచ్చారు, అమ్మగారి యొక్క ఆహ్వానం అందింది మనకు. ఆహ్వానము తొందరలోనే మనం వెళ్ళబోతున్నాం అక్కడికి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మేడం. వెల్కమ్ సార్, వెల్కమ్. భాస్కర్ రెడ్డి గారు మాట్లాడతారు. జయశ్రీ మేడం గారు చాలా బాగా చెప్పారమ్మా. మీ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉంది. స్టార్టింగ్ టు ఎండింగ్. ఇదే ఒకసారి పిఎంసి కూడా ఇంటర్వ్యూ ఇవ్వండి అమ్మా. పిఎంసీలో కూడా మొత్తం మీ జర్నీ గురించి పిఎంసి నవకాంత్ అన్న అందరితో మాట్లాడితే వాళ్ళు డీటెయిల్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఎప్పుడు అది పిఎంసి లో రికార్డ్ అయి ఉంటది. చాలా అద్భుతంగా ఉంది, ఎందుకంటే ఇట్స్ రియల్ ఎక్స్పీరియన్స్, లాంగ్ ఎక్స్పీరియన్స్. కాబట్టి అందరి మాస్టర్స్ కు తెలిసే విధంగా పిఎంసీలో ఇంటర్వ్యూ అండి అమ్మా చేసి. ఇప్పుడు మనం చేసేది ఒకటే, జూమ్ ద్వారా, టెక్నాలజీ ద్వారా ప్రతి మనిషికి ధ్యానం చెప్పడమే మన ధ్యేయం, ధర్మం. ఇంకా వేరే ఏ పని లేదు. అట్లా ఇది నా యొక్క చాలా సంతోషంగా ఉంది మేడం. మీరు అద్భుతంగా. ఇంకొక చిన్నది సార్, చెప్పండి. చిన్నది ఎక్స్పీరియన్స్, ఒక్క నిమిషం చెప్పేసి సార్. చెప్తాను. ఒక రోజు ఏమైందంటే, అక్కడ నేను ధ్యానంలోకి రాకముందు సార్, మాస్టర్స్ అందరు వచ్చారు ఇక్కడికి. మా ఇంట్లో ఒక 100 మందికి, ఒక 50 మందికి ఫుడ్ అరేంజ్, 50 మందికి కూడా సార్, 50 మందికి ఫుడ్ అరేంజ్ చేసిన సార్ నేను. చేసిన తర్వాత ఇంకా సారు ఇక్కడ పిరమిడ్ అప్పటికి కట్టిండ్రు సార్. పిరమిడ్ కట్టిన తర్వాత మాస్టర్స్ ఏమని చెప్పి, ఇంకా నేను సార్ని పిలుచుకోద్దాము, గురువు గారు వస్తున్నంటే గురువు గారు పెడదాము ఉద్దేశంతో, సార్ పెట్టాలన్న ఉద్దేశంతో 50 మంది పిరమిడ్ మాస్టర్స్ కి అన్నం పెడతా అనే ఉద్దేశంతో పోయినా సార్. పోయిన తర్వాత వాళ్ళు ఏమంటుంటారు అక్కడ పిరమిడ్ మాస్టర్స్, అప్పుడు నేను ధ్యానం లేకున్నా సార్. సార్ రావాలి ఇక్కడ భోజనానికి, మా ఇంట్లో అన్ని అరేంజ్ చేసినాం కదా అంటే, లేదమ్మా సార్ అయితే రాడు, మిగతా మాస్టర్స్ పెట్టండి మీరు భోజనము, అక్కడ వేరే వాళ్ళకి పెట్టండి, సార్ అయితే ఇక్కడే భోజనం చేస్తాడు, ఇక్కడ సార్కి వంట అయిపోయింది అని చెప్పింది. చెప్పిన తర్వాత నాకు ఇట్లా బాధ అనిపించింది సార్, సార్కు పెట్టకపోవడము, మరి వీళ్ళందరికి పెట్టడం. అప్పుడు నాకు ధ్యానస్థితి లేదు సార్. అంటే లేదు సార్, నాకు సార్కు పెడితేనే మీ అందరికి పెడతాను సార్, ఈ రోజు గురువారం కదా, మాకు ఎట్లాగో మందిరం ఉంటది, నేనైతే అక్కడ మొత్తం నేనైతే అక్కడ మొత్తం ఇచ్చేసి సార్, మీకు ఎవరికి పెట్టను, సార్కు పెట్టకుంటే అని అందరికి చెప్పిన సార్ అక్కడ. అదే వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు, ఎట్లా మరి మేడం ఇట్లా అంటుంది, సార్ ఇట్లా అంటున్నారు. వాళ్ళు వద్దమ్మా సార్ ఇక్కడే తింటారంటే శ్రీనివాస్ రెడ్డి సార్ చెప్పింది, వీళ్ళతోటి కాదు నీకు డిస్కస్, లోపల సార్ ఉన్నాడు, మా బెడ్ సార్ వాళ్ళు వింటున్నాడు, లోపల సార్ని డైరెక్ట్ అడుగు, సార్ వస్తా అంటే రాని, ఓకే సార్ రాకున్నా ఓకే అని చెప్పిండు. ఇంకా మీకంటే భయపడతారు సార్, మీరు ధ్యానం చేసుకుంటారు, మీ గురువు గాని మీకు భయపడితే, నేను ధ్యానం చేసుకుని నా గురువు గారు సార్ నేను అడుగుతా అని చెప్పి సార్ లోపలికి వెళ్ళిన. సార్ ఇట్లా మీరు రారంటే సార్, నన్ను 50 మందికి వంట చేయమని, నేను 50 మందికి వంట చేసిన, మీరేమో ఇక్కడ తినాలంట, వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి తింటారంట, మీరే చెప్పండి సార్ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే, సార్ నవ్విండు సార్. నవ్వి మేడం మీ ఇల్లు ఎక్కడ అంటే, మా ఇల్లు, అప్పుడు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చింది సార్. ఇక్కడే సార్ అంటే, నేను మీ ఇంటికే వస్తాను, మీ దగ్గరనే భోజనం చేస్తాను అని వాళ్ళందరూ చెప్పేసి, సార్ నాతో పాటు వచ్చేసింది సార్. అట్లే నాతో పాటు వచ్చేసి సార్ మా ఇంట్లో భోజనం చేసినాక ఇంకా వాళ్ళందరూ మాస్టర్స్ పెట్టి, అందరికి మాస్టర్స్ పెట్టిన సార్ అట్లా పిలుచుకొచ్చింది సార్. అప్పటి నాకు సార్ తెలియదు, ఏం తెలియదు, కానీ అట్లా సార్ అప్పటికి మీతో పాటు వచ్చి అక్కడ వంట చేసినా కూడా సార్ తినలే, మా ఇంటికి వచ్చి తిన్నారు. చాలా సంతోషం.
మారం శివప్రసాద్ సార్ వాళ్ళు కూడా వచ్చేసారు. చాలా మారం శివప్రసాద్ సార్ కూడా బాగా వచ్చే, ప్రేమయ్య సార్ వాళ్ళు కూడా ఒకసారి వచ్చి మా ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నారు అనుకుంటా. అక్కడ ఇక్కడ పెట్టుకుంటే ఓంకారేశ్వర ట్రస్ట్ నుంచి మారం సార్ అంతా మాకు ఇక్కడ యానివర్సరీ డే అప్పుడు వచ్చేది అందరు మాస్టర్స్. ఆ సార్ అక్కడ పెట్టుకున్నారు. మీ ఇంట్లో పెడితేనే తృప్తి అని అప్పుడు మా ఇంట్లో ఒక 2 సార్లు మీటింగ్ లో పెట్టుకున్నారు. ఆ మీటింగ్ ప్రేమయ్య సార్ కూడా అటెండ్ కావచ్చు అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు సార్. అట్లా ఒక ఎనర్జీ ప్లేస్ లాగా ఉంటుంది సార్ మా ఇల్లు కూడా. వెరీ గుడ్, వస్తాం మేము, దామోదర్ రెడ్డి గారు వస్తాం, ఇదంతా కరోనా అయిపోయినాక ఒకసారి రాండి సార్. కరోనా అయిపోయినాక వస్తాం. ఓకే అది ఇది పిఎంసి వాళ్ళు ఏం చేశారంటే, మన మెదక్ డిస్టిక్ లో మన సురేష్ అనే అబ్బాయి మాట్లాడిన రోజు ఆ అబ్బాయిని అపాయింట్ చేశారు. ఒక కెమెరా ఇచ్చి, టెక్నీషియన్స్ పెట్టి, ఒక వెహికల్ ఇచ్చి, అంటే విలేజ్ లో అందరి దగ్గరికి వెళ్ళి ఈ అనుభవాలను రికార్డ్ చేస్తున్నారు. అదే నేనే చెప్పిన స్కీమ్ అందరికీ ఏం చెప్పినంటే, అయ్యా ఇప్పుడు ఎంతో మందికి అవకాశం దొరుకున్న వాళ్ళు ఉంటారు, రిమోట్ ఇప్పుడు రివర్స్ రావాలి, మామూలు ఎక్కడి నుంచో రిమోట్ విలేజ్ నుంచి ఇటు సిటీస్ కి రావాలని చెప్పిన అదే ప్లాన్ లో. అందుకే మేడం ఎక్కడుంటో పోయి ఇంటర్వ్యూ తీసుకోమని చెప్తున్నట్లా. ఇప్పుడు ఏంటంటే పిఎంసిలో ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇంటర్వ్యూ అనేది నా కోరిక బాస్. అది ఎన్నడు చూస్తాం ఎప్పుడు చూస్తాం వేరే ఇష్యూ. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మన లైబ్రరీలో, పిఎంసి లైబ్రరీలో. అట్లా గుడ్, బాగుంది. ఈ రోజు మేడం ఎక్స్పీరియన్స్ ఎక్సలెంట్ ఉంది, ప్రాక్టికల్ అండ్ రియల్ గా చాలా బాగుంది. స్రవంతి మేడం హ్యాండ్ రైజ్ చేసి. థ్యాంక్ యూ మేడం. జయశ్రీ మేడం, నేను మాట్లాడుతున్నా సార్. మాట్లాడు. థ్యాంక్ యూ జ్యోతి మేడం. మాది అన్మ్యూట్ చేస్తలేరు, మాది వీడియో కూడా ఆన్ అవుతలేదు సార్. 1 minute. ఇప్పుడు ఆడియో ఆన్ అయింది, ఇంతసేపు కష్టపడగా. లేదు మీరు ఆన్ చేసుకోండి, ఇప్పుడు ఆన్ అయింది. అవుతలేదు సార్, చాలా సేపు నుంచి ట్రై చేస్తా. అవుతుంది మేడం, అవుతుంది. నేను ఆఫ్ చేయలేదు, మీ దగ్గరే ఇగో ఆన్ అవుతలేదు. జ్యోతి మేడం థ్యాంక్ యూ. నేను చెప్పానన్నా కూడా నాతో చెప్పించిండ్రు, నన్ను ఎంకరేజ్ చేసి చెప్పి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ మేడం కి చాలా అద్భుతమైన అనుభవాలు సార్, మహా ఉంది జ్ఞానము, కానీ ఎప్పుడు బయటికి రాదు, ఎప్పుడు చెప్పదు. చాలా మంది ఇట్లాంటి వాళ్ళే ఉన్నారు మామనార్ డిస్ట్రిక్ట్ లోని. రోజు ఒకరిని ఒక గంట సేపు వాళ్ళకి ఫస్ట్ ఫోన్ లో చెప్తున్నాను సార్. మీరు చెప్పాలి అని మీరే ఎంకరేజ్ చెప్పించారు మేడం. ప్రత్యేకంగా మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. మీ లోపల నేను గమనించింది ఏంటంటే, మీరు ధ్యానంలోకి రాకముందు బాబాకి చాలా భక్తితో అభిషేకం చేసేవారు. అది నాకు నచ్చింది. ఎట్లా చేసావంటే, నువ్వు బాబాకు చేసింది కాదు అక్కడ, నీకు ఇంకా తెలియట్లేదు, నీకు నువ్వే చేసుకున్నావు, నీలో ఉన్న ఆత్మకే నువ్వు అభిషేకం చేసుకున్నావు. అందుకే బాబా నీకు ఆ మహిమ చూపించిండు. నేను అర్థం చేసుకుంది అదే. నువ్వు వంట చేసేటప్పుడు కూడా రుచి అయ్యిందా లేదా, బాబా మళ్ళీ రుచిగా ఉంటేనే తింటాడని నువ్వు టేస్ట్ చేసినావు. అందరు ఏం చేస్తారు, దేవుడికి ఎంగిల్ చేసి పెట్టొద్దు అని అందరు ఏమి ఎంగిల్ చేయకుండా పెడతారు. కానీ ఇక్కడ ఫస్ట్ నువ్వు ఆత్మ దైవానికి నువ్వు తిన్నావు. నువ్వు తిన్న తర్వాత బాబా ఉన్నావు అంటే, నీలో ఉన్న ఆత్మకి నువ్వు ఆత్మనే దేవుడికి ఆత్మని మించిన ఇక సృష్టి లేదుగా. సృష్టిలో గొప్పది ఆత్మనే, అదే భగవంతుడు. ఫస్ట్ నీ కోరిక తీర్చుకున్న తర్వాతనే అభిషేకం కూడా నీకే చేసుకున్న ఫీలింగ్ తో ఎంత చేసినావు. అందరు పూజలు చేస్తారు కానీ మనసు ఒక చోట, మనిషి ఒక చోట ఉన్నట్టు చేస్తారు. మనిషి ఇక్కడ, మనిషి ఎక్కడెక్కడో చేస్తారు. మీరు అనేది అక్కడే ఉండి ఆ మొత్తం నీ మనస్సు, నీ హృదయంతో చేసినావు అక్కడ పూజలు. కాబట్టి అప్పట్లో అదే ధ్యానమేమో, అదే ధ్యానం. నీకు అప్పట్లో నీకు తెలియలేదు కానీ నీ పూజనే నీకు ధ్యానం అయిపోయింది అప్పట్లోనే, ధ్యానంలోకి రాకముందు. అందుకే ఇక నాకు ధ్యానం ఎందుకు, నాకు వద్దు అని అన్నావు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలిసింది నీకు. ఇప్పుడు దేవుని ఇంట్లో పోతే 1 సెకండ్ మేడం, 1 సెకండ్ ఉంటా అంతే. అప్పుడు గంటలు ఉండేదని 1 సెకండ్ అంతే. అదే తెలుసుకున్నావు. ఇప్పుడు ఇంకా నాలో ఉన్న దైవాన్ని నేను మేలుకొల్పుకున్నా, ఇంకా నేనే ఇంకా జ్ఞానాన్ని పెంచుకోవాలని చక్కగా ఇప్పుడు నీ లోపలికి నువ్వు ప్రయాణం చేస్తున్నావు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మేడం, చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ ఇది. ఆ విభూతి ప్రతిసారి పూరి తింటుంటే కూడా షిరిడి సాయంకి పెట్టినట్టే అనిపించింది. నేను తిని సార్కి పెట్టినట్టే, షిరిడి సాయంకి పెట్టినట్టే అనిపించింది మేడం. అదే కదా సార్, అందరిలో ఒకటే ఆత్మ, అంత పరబ్రహ్మ ఒకటే అంట అనే దృష్టితోనే సార్ మీ ప్లేట్ లో ఉన్నది. ఎంగిలి అనేది అక్కడ లేదు. నువ్వు ఎంగిలి అనేది నీకు కూడా ఫీలింగ్ లేకుండా అప్పట్లో నైవేద్యం పెట్టేదాను. కాబట్టి గురువు గారు కూడా నీ ప్లేట్ లో ఉన్న పూరిని తిని టేస్ట్ చేశాడు. మంచి అనుభవాలు.
మేడం, జయశ్రీ మేడం, అదే ప్యూరిటీ. సార్ ప్యూరిటీ Thank you, అత్యంత sir. పవిత్రతతో కూడిన మనసు మీది, పవిత్రత. అందుకే వాళ్ళందరి యొక్క అనుగ్రహం, బాబా యొక్క అనుగ్రహం. పత్రి గారు మిమ్మల్ని మీకు ధ్యానం చేయకముందుకే సన్మానం చేశారంటే దేనికి చేశారంటే మీ పవిత్రతకు చేశారు వారు. అదే పవిత్ర కరెక్ట్. అది పొందారు మీరు, సాధన కంటే ముందే పొందారు. మీ గత జన్మ యొక్క సంస్కారం అది. అవును సార్, కరెక్టే సార్. మీరు Yes, మేడం. ఒకరిని ఇబ్బంది పెట్టేది, ఒకరికి అట్లా ఉండదు సార్. ఎవరికి అందరికి హెల్ప్ చేయాలనే ఉంటది. అందుకే త్రికరణ శుద్ధనం మీ లోపల ఏముండదు, ఎంటీగా ఉంటారు, మీరు ఖాళీగా ఉంటారు ఎప్పుడు. అవును సార్, ఖాళీ అదైతే కుండ. కరెక్ట్. కాలికుండ. మా ఫ్యామిలీలో అందరూ అట్లే ఉంటుంది. భగవంతుడికి మా అత్యంత ఫ్యామిలీలో ఇష్టమైనది అందరూ అట్లే ఉంటుంది. త్రికరణ శుద్ధే. అది ఏ గురువు అయినా, ఏ భగవంతుడైనా అదే కోరుకుంటారు. అదే పవిత్రత. నిజమైన పవిత్రత అంటే త్రికరణ శుద్ధే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ మేడం, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. వండర్ఫుల్. థ్యాంక్ యూ. హలో థ్యాంక్ యూ సార్. దామోదర్ సార్ థ్యాంక్ యూ. రేపేమో అమ్మాయి ఉందన్నారు మాట్లాడడానికి. శుక్రవారం ఇంకొక మాస్టర్ వస్తారు సార్. ఫ్రైడే పెడదాం మేడం. ఫ్రైడే ఇంకొక మాస్టర్. రేపేమో మీరు ఇంకోరికి ఇచ్చారు చాయిస్ అన్నారు, అది ఓకే, కంటిన్యూ చేయండి. ఫ్రైడే రోజు ఇంకొక మాస్టరు ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి పరిచయం చేస్తారు. అలాగే ఓకే మేడం. ధన్యవాదాలు సార్ మీకు. రాము. స్రవంతి మేడం ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తారు? స్రవంతి రజిత. అతను మాట్లాడుతానండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నమస్తే జయశ్రీ మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. మీ అనుభవాలు చాలా బాగున్నాయి మేడం. ఒక్క పాయింట్ గురించి అడగడానికి చేశాం మేడం. నా కజిన్ కి 6 ఏళ్ళు అయింది మేడం మ్యారేజ్ అయ్యి. తనకి పిల్లలు లేరు. నేను కొత్తగా ధ్యానంలోకి వచ్చాను. తనకి ఏ విధంగా నేను మోటివేట్ చేయాలి పిల్లలు ఇలా కలుగుతారు అని? నాకు ఫోన్ నెంబర్ వాళ్ళకి నేను చెప్తా మేడం. ధ్యానం గురించి వాళ్ళు ఎట్లా చేసుకోవాలో నేను చెప్తా. అవునా మేడం? అదే మీ ఫోన్ నెంబర్ నాకు ఎలా వస్తుంది మీ ఫోన్ నెంబర్ చెప్పండి మేడం. జయశ్రీ మేడం ఫోన్ నెంబర్. సరే సార్, సరే. నాది నాకు పావని ఒక్క నిమిషం నేను చెప్తా మేడం. మా దాంట్లో కూడా ఒక 3-4 అయ్యింది మేడం. అంటే బాబానే అంతా, నాదేం లేదు, అంతా బాబా పత్రి సార్దే. వాళ్ళు చేసుకోవడం వల్ల అయ్యిండ్రు. అదే మేము చాలా బాధపడుతుంది తను. అదే అందుకని ఆ మాట చెప్పంగానే మీతో మాట్లాడాలనిపించింది మేడం. నేను కూడా బాగా బాబా భక్తురాల్ని. మీరు చేసినట్టే చేస్తాను. ప్రతిదీ టేస్ట్ చేసి బాబాకు పెట్టడం. చెప్పు. వాట్సాప్ నెంబర్ ఇదినా, ఫోన్ నెంబర్ ఇదినా మేడం? ఫోన్ నెంబర్ ఇవ్వండి మేడం. 94 చాట్ లో పెట్టగలరా మేడం ఒకసారి? మేడం పాపతో. సరేలే మేడం. నేను పెడతాను మేడం, నేను వాట్సాప్ చాట్ లో పెడతాను. మీరు చెప్పండి మేడం. పెడతలేను మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మీరంటే చెప్పండి మేడం. నరేంద్ర గారు పెడతారంట చాట్ లో. 9493 తర్వాత 61. చెప్పండి మేడం. 9493 61 30 చెప్పండి. 83. ఓకే మేడం. ఓకే మేడం. 9493 61 30 83. థ్యాంక్ యూ మేడం. తప్పకుండా తనతో ఫోన్ చేపిస్తాను మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు నేను వీళ్ళకి ఎట్లా చెప్పినా సార్ అండ్ సాంబశివరెడ్డి గారు ఈ అవకాశం ఇచ్చినందుకు. హలో 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 నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. జ్యోతి మేడం గారు చాలా బాగా చెప్పారండి. చాలా బాగుంది. జ్యోతిగా జయశ్రీ మేడం. జయశ్రీ. సారీ అండి, జయశ్రీ ఆవిడ పేరు. నమస్తే మేడం. నమస్తే అండి, చాలా బాగా చెప్పారు. ఈవేళ ఏమైందంటే మెడిటేషన్ మీది వింటూనే చేస్తున్నాము కంటిన్యూగా ఇప్పటిదాకా. అందుకని మీరు పేరు సరిగా తెలుసుకోలేకపోయానండి, సారీ.
అయితే కొత్త ఎనర్జీస్ అనేవి ఫ్లో అవుతున్నాయి అన్నమాట. మీరు వచ్చినప్పటి నుంచి, మీరు అలా చెప్తున్నప్పటి నుంచి జూమ్ లో ఈ కొత్త ఎనర్జీస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. అది చెప్దామని చేశాను అనమాట నేను. ఇక్కడ కూడా చాలా మేడం ఇక్కడ చెప్పే క్లాస్ చెప్తుంటే ప్రతి ఒక్కరికి ఎనర్జీ పాస్ అవుతుంది, మా ఎనర్జీ పాస్ అవుతుంది అని అంటారు. అంటే అది బాబా ఎనర్జీ, నా గొప్పతనం ఏం లేదు. బాబా నాకు ఆ ఎనర్జీ పాస్ చేసిన నా ద్వారా అందరికి రావాలని కోరుకున్నా. అది మా పిరమిడ్ లో కొల్లాపూర్ లో ప్రతి ఒక్కరు అనుభూతి చెందిండ్రు మేడం. అవునండి. అంటే నాకు పర్టికులర్ గా చాలా తేడా తెలిసింది. మీరు మాట్లాడుతుంటే నాకు చాలా అనుభవాలు రావడం మొదలయ్యాయి. నేను మీ అందరితో పాటు వెళ్ళిపోయి మనందరం ఒకటే చోట ఉన్నాము. ఇంకా కాకుండా నేను ఎక్కడికో అలా వెళ్తూ ఉన్నాను. మీరు చెప్తూ ఉన్నారు కదా! మీకు తగ్గట్టుగా నాకు జరిగిపోతుంది అక్కడ అన్నమాట. అలా వెళ్తూ ఉండడము. ఏదేదో ప్లేసెస్ కి మీరు చెప్తున్నారనమాట. ఇక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, ఇట్లా ఏదో చెప్తున్నారనమాట. చెప్తూ ఉన్నప్పుడు హలో! హలో! హలో మాట్లాడండి, వినిపిస్తోందండి? వినపడుతుందండి. అలా వినపడుతుందండి. ఆవిడ చెప్తున్న దానికి మాట్లాడుతున్నా. ఆవిడ చెప్తున్న దానికి అకార్డింగ్లీ నేను కూడా వెళ్ళిపోవడం, అలా జర్నీ చేస్తున్నట్టుగా అట్లా అంతా వచ్చిందనమాట. ఇప్పటిదాకా నాకు చాలా అనుభవాలు అయ్యాయండి. నిజంగా అమేజింగ్ గా ఉందన్నమాట. నాకే ఆశ్చర్యంగా ఉంది. ఒక పెద్ద చోట మనందరం కూర్చుని ఇవన్నీ జరుగుతుంటే ఒక ఆమె వచ్చింది, నా పక్కన కూర్చుంది. మాస్క్ కట్టుకోవాలి కదా! ఈ మధ్యన మాస్క్ కట్టుకోకుండా వచ్చి కూర్చుంది. చిన్న పిల్లాడిని తీసుకుని వచ్చి కూర్చుంది. నాకు సడన్ గా మెడిటేషన్ చేస్తున్నాను అనమాట. సడన్ గా మెలకువ వచ్చింది. మెలకువ వచ్చి చూసేటప్పటికి నా పక్కనే మాస్క్ పెట్టుకోకుండా ఒక ఆమె వచ్చి కూర్చుందనమాట. కూర్చుంటే నాకు చాలా కోపం వచ్చింది. ఏంటి ఇలా మాస్క్ పెట్టుకోకుండా వచ్చి అందరం మాస్కులు పెట్టుకున్నాం, ఇది పెట్టుకోలేదు అని అనుకున్నా. ఆవిడని అడిగి మాస్క్ పెట్టుకోండి అంటే ఏం మాట్లాడట్లేదు ఆవిడ. ఆ తర్వాత నన్ను ఏమని అడిగిందంటే, నేను నా సీట్లోనే కూర్చుని సీట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ ఇలా పెట్టేసుకుని ఇలా కూర్చున్నాను అనమాట మెడిటేషన్ చేసుకుంటూ. ఆవిడ నన్ను ఆ మ్యాగజైన్ అడిగింది. నాకు ఆ బుక్ ఇవ్వండి అంది. సరే తీసుకుని వెళ్ళిపోతుందా ఏంటి, మళ్ళీ ఇంతమందిలో ఎక్కడ వెతుక్కుంటాను నేను ఈవిడ్ని, అసలే బాగుండలేదు, ఆవిడ చూస్తే ఏమిటో తేడాగా ఉంది అని అనుకుని సరే అలా ఇవ్వకుండా ఉండకూడదు కదా, ఆవిడకి జ్ఞానం అందాలని చెప్పి ఏం చేశాను, మళ్ళీ నేను తప్పుని తెలుసుకుని అలాగేనండి మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వండి అని ఇచ్చిన తర్వాత ఆవిడ ధ్యాన జగత్ తీసేసుకుంది. తర్వాత వాళ్ళ పిల్లాడు, చిన్న పిల్లాడు అనమాట, 1.5 year పిల్లాడు అలాగ ఉన్నాడు. నా ఫోన్ ఏమంటున్నారు, నేను ఫోన్ పెట్టుకున్నా మ్యూజిక్ తో మెడిటేషన్ చేస్తున్నా అనమాట. అంటే ఫీలింగ్ నేను ఇప్పుడు మెడిటేషన్ లోనే ఉన్నాను కదా, నా ఫోన్ లో నడుస్తూ ఉంటుంది, మెడిటేషన్ లో ఉన్నాను. అప్పుడు ఇదంతా ఇప్పుడు పక్కన కూర్చున్నట్టు ఇవన్నీ వచ్చింది, మన అందరం ఒకటే చోట ఉన్నట్టు అట్లాగా. ఇదేంటి ఫోన్ ఇచ్చేయమంటున్నారు, నేను మెడిటేషన్ లో ఉన్నాను కదా, ఫోన్ అలా ఇచ్చేస్తాం అనుకుంటున్నా. కానీ సరే అలా ఉండకూడదు కదా, పిల్లాడు గొడవ చేయకుండా ఉండాలని ఏమిటో మొత్తానికి ఫోన్ కూడా ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత ఏంది, ఒక గంట పోయింది. చూసాను ధ్యాన జగత్తు రాలేదు, ఫోను రాలేదు, ఏమీ రావట్లేదు. ఇంకా నేను వెతుక్కోవడం మొదలు పెట్టాను. ఎక్కడుంది, చాలా పెద్ద హాల్ అండి, ఎంత మంది జనాలు, అసలు వేల సంఖ్యలో ఉన్నారు. ఈ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి మనం అనమాట. వెతుక్కుంటూ వెళ్ళేటప్పటికి ఎక్కడా కనిపించలేదు, ఈ మనిషి మిస్ అయిపోయింది. ఒక చోట మాత్రం ఏవో ఒక ఆవిడ కూర్చుని, చాలా మంది కూర్చుని ఏంటంటే దీనికి సంబంధించిన చేస్తున్నారు, ప్రోగ్రామ్ సంబంధించిన చేస్తున్నారు. ఎవరిని అడుగుతాం, వెతక ఆఖరికి ఫోన్ దొరికింది. వెనకాల బ్యాటరీ లేదు, దాంట్లో సెల్ లేదు, ఏమీ లేదు అనమాట. వెనకాల అంతా ఖాళీ, అంతా పట్టుకుపోయారు, సిమ్ అవన్నీ పట్టుకుపోయారు. ఆ ఫోన్ ఒకటే దొరికింది అనమాట ఆఖరికి. అదొకటి వచ్చింది. అలాగే వాళ్ళ ధ్యాన జగత్తు కూడా మిస్, ఆవిడ వెళ్ళిపోయింది, లేదు అసలు. అలా అయిందండి, ఎందుకో తెలీదు. తర్వాత మేడం జోగులాంబ గురించి అది చెప్తుంటే ఏంటంటే నేను కూడా వాళ్ళతో పాటు అలా వెళ్ళిపోతున్నట్టు అవన్నీ వచ్చాయన్నమాట. ఎప్పుడు చూడని ఏరియాస్ లో ట్రావెల్ చేసినట్టు అట్లా వచ్చింది అనమాట. సో అది ఇవన్నీ చెప్దామని ఒకసారి చేస్తాను. చాలా ఎనర్జీస్ ఉన్నాయండి, వాళ్ళకి చాలా బాగా జరిగింది మెడిటేషన్, అది ఎక్సలెంట్ గా ఉందండి. దామోదర్ గారు మీకు నమస్కారం. అలాగే జయశ్రీ మేడం మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు. కొత్త ఎనర్జీస్ తీసుకొచ్చారు మన జూమ్ కది కూడా. చాలా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ మనకు రాము థ్యాంక్ యూ సార్. మేడం గారు ఈరోజు క్లాసు చాలా అద్భుతంగా చెప్పారు. మేడం గారి యొక్క అనుభవాలు చాలా చక్కగా ఉన్నాయి. అట్లాగే మన ఈ జూమ్ సెక్షన్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు. మరి ఈ జూమ్ సెషన్ నడుపుతున్న దామోదర్ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను.
ఈరోజు ఒక పద్యం చెప్తాను సార్. మళ్ళీ సార్ వినిపిస్తుందా సార్? వినపడుతుందమ్మా. ఓకే. భవము పూర్వకరము ఫలము గలిగినను మదిని గట్టి పరిచి కష్ట సుఖములేవి కలిగిన తలపకు విశ్వధాభిరామ వినురవేమ. ఇంకొకసారి చెప్తాను సార్ మళ్ళీ పద్యం. భవము పూర్వకరమ ఫలము గలిగిననుచు మదిని గట్టి పరిచి కష్ట సుఖములేని కలిగినను తలపకు విశ్వధాభిరామ వినురవేమ. అంటే సార్ ఈ ప్రస్తుత జన్మలో ఉన్న పరిస్థితులు పూర్వజన్మ కర్మ ఫలాలే. మనకు ఈ కర్మ ఫలాలు అనుభవించి తీరవలసిందే అని తెలిసి మనసును స్థిరపరచుకుని జీవితంలో సంభవించే అన్ని కష్టాలను పట్టించుకోకుండా చక్కగా మనం ధ్యాన స్థితిలో కూర్చుంటే మన పూర్వజన్మ కర్మలన్నీ జ్ఞాన అగ్ని కర్మ దగ్ధానం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పావు రాము గారు. ప్రస్తుతం ఏదైతుందో ఇప్పటి వరకు మేడం గారు లాస్ట్ సందేశం ఏదైతే ఇచ్చారో అన్నిటికీ ఒకే ఒక మంత్రం, తారక మంత్రం, అదే ధ్యాన మంత్రం అని ఆవిడ సందేశం ఇచ్చారు. దాంట్లో భాగంగానే మంచి సరి అయిన పద్యాన్ని వేమన గారి యొక్క దాంట్లో నుంచి ఒక జ్ఞాన భాండాగారాన్ని ఇచ్చావు ఈరోజు. అన్నిటికీ ఒకటే మంత్రం. ఇంతకుముందు మేడం గారిని అడిగారు, చక్కగా శుద్ధమైన శాకారం తింటూ రోజు ధ్యానం చేస్తే ప్రతిదీ అయిపోతుంది. పిల్లలు కలగడం ఏంది మేడం, ఒక దెబ్బకి అయిపోద్ది. ప్రతి ఒక్కొక్కరు ఒక ఎంచుకుంటారు. ఏది ఎప్పుడు జరగాల, దేని ద్వారా జరగాల, ఎలాంటి అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఒకరికి ధ్యానం మొదలు పెట్టంగానే ఉంటది, ఒకరికేమో ఆధ్యాత్మిక మార్గంలో తల్లి అయి కావాలి. ఆధ్యాత్మిక మార్గం తల్లి కావడం అంటే విస్ఫోటం జరగడమే తల్లి కావడం, స్త్రీకి, పురుషుడికి తండ్రి కావడం. ఆ స్థితి పొందినప్పుడు ప్రాపంచిక తల్లి ఆటోమేటిక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ తల్లి గర్భం ద్వారా అంతటి శక్తివంతమైన ఆత్మ రాబోతుంది. అందుకే ప్రతిదీ ఒక ఈక్వేషన్ ఉంటుంది. అరే వాళ్ళకి 3 నెలలు అయింది, నాకు 3 నెలలు కాలేదు అంటే వాళ్ళ ప్రణాళిక వేరు, మీ ప్రణాళిక వేరు. ఒక్కొక్కరిది ఒక విచిత్రమైన ప్రణాళిక. నో కంపారిజన్. మేడం చెప్పారు, ఎస్ మీరు ధ్యానం చేయండి, శుద్ధమైన శాకారం తింటూ ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. దెర్ ఇస్ నో ఇంపాసిబుల్ అనే పదం లేదు. ఎవరి మాటలు నమ్మకండి, మీరు నమ్ముకోండి. చక్కటి పద్యం చెప్పావు. మేడం యొక్క సందేశం చక్కగా ఉంది. వాస్తవం ఇది. అందుకే ఎవరికి ఎప్పుడు జరగనో అప్పుడు జరుగుతుంది. నాకు అరే మేడం వాళ్ళకు 3 నెలలు జరిగింది, ఇలా 6 నెలలు జరిగింది, ఇలా ఉంటాయి మన ప్రశ్నలు. నాకు తెలుసు ప్రతిదీ కూడా మన పూర్వజన్మ కర్మ ఫలాలను బట్టి ఉంటది. దాన్ని బట్టే ప్రణాళిక వేసుకుంటాం. ఇక్కడ ఎవరిని అడగడానికి, నిందించడానికి ఏం లేదు. యాజ్ పర్ అవర్ స్క్రిప్ట్ మనం ఏది రాత రాశామో అదే రాత ప్రకారం. రాత మనదే, గీత మనదే, అనుభవం మనదే. అందుకే మనమే అనుభవించాలి. ఆ సాధన ద్వారా సత్యాన్ని తెలుసుకోవడం, అదే జ్ఞానం అంటే. థ్యాంక్ యూ రాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇంకెవరైనా? నరేందర్ ఉన్నారా ఎవరైనా? హలో, ఎవరన్నా మాట్లాడాలనుకున్న వాళ్ళు రండి, అన్మ్యూట్ చేసుకొని. హలో, మాట్లాడినామా, వినపడుతుంది. నమస్తే సార్. జయశ్రీ మేడం నమస్తే. మీ నమస్తే మేడం. ఎంత ఎక్సలెంట్ గా చెప్పారు మీరు ఈ రోజు. అది చెప్తూ మీరు చెప్పేది నేను వింటూ నా వర్క్ ఏదో నేను చేసుకుంటున్నాను. బయటకు వెళ్ళి పూలు తీసుకొచ్చాను నేను చెట్ల నుంచి. ఆ పూల్లో మేడం మీ పేరు, మీ పరిచయం చెప్పండి ఫస్ట్. నాదా సార్? నా పేరు సారిక సార్. ఓ సారికనా, చెప్పు. ఎందుకు సార్ నన్ను మర్చిపోతున్నారా? పేరు రానట్టుంది, పేరు కనబడలే, అందుకని అడిగాం. ఓకే సార్, నా పేరు సారిక. అయితే మేడం చెప్తున్న లెసన్ అది వింటుంటే నాకు చాలా అంటే ఎనర్జీ వచ్చింది. ఆ ఎనర్జీ
చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అది చెప్పేటప్పుడు నేను వింటూ మా ఇంట్లో వర్క్ చేసుకుంటున్నాను. బయట ఆ చెట్లకు పువ్వులు తీసుకొచ్చాను సార్. దాంట్లో మొత్తం వైట్ పూలే ఉన్నాయి. అనుకోకుండా ఈ గులాబీ పువ్వు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం అవుతలేదు. ఆ మేడం చెప్తున్నప్పుడు విన్నాను అంతే. బాబా నుంచి వచ్చింది మేడం. నిజంగా మేడం అసలు మా దగ్గర గులాబీ చెట్టే లేదా, పువ్వు ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆలోచిస్తున్నాను. బాబాయ్ చాలా ఎక్సలెంట్ గా అనిపించింది మేడం. మీరు అక్కడ చెప్తుంటే నాకు ఇక్కడ వైబ్రేషన్ అవుతుంది. చాలా అద్భుతంగా ఉంది మేడం మీ ఎక్స్పీరియన్స్. అది బాబా యొక్క మహిమని అనుకుంటా ఆ పువ్వు రావడం. బాబా ఎనర్జీ, పత్రి సార్ ఎనర్జీ. అవును మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మురళి గారు మీరు మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. నేనా సార్? హలో సార్. సార్ నమస్కారం అండి అందరికీ, ధన్యవాదాలు. ఇది కొంచెం నేను ధ్యానం చేసుకుంటుంటే ఇక్కడ మాడలో ఇక్కడ కొంచెం నొప్పిలాగా అవుతుంది సార్, అది అడుగుదామని. బ్రహ్మరంధ్రం దగ్గర మాడు పైన బ్రహ్మరంధ్రం ఉంటుంది. శక్తిపాతం జరిగేటప్పుడు అది గట్టిపడ్డప్పుడు మెత్తబడడం మొదలవుతుంది. ఆ మెత్తబడేటప్పుడు సరిగ్గానే ధ్యానం చేస్తున్నాం, మెత్తబడేటప్పుడు నొప్పిగా వస్తుంది. అదే నాకు కొత్తగా కదా, మరి కనుక్కుందామని. ఎస్ మంచి అనుభవం మురళి గారు, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి, అందరికి ధన్యవాదాలు అండి. పడిపోయింది దాని గట్టి మనమే. ఆ ఎనర్జీ మొదలైనప్పుడు అది మెత్త అయినప్పుడు నొప్పి వస్తుంది. అసలు కథ మొదలైంది మీకు. సరే సార్, అందరికి ధన్యవాదాలు. మేడం గారు బాగా మాట్లాడారు, జయశ్రీ గారు. మేడం మాట్లాడుతుంటే అంతా మనకు ఎనర్జీ పాస్ అయిపోయి మొత్తం ఏదో లోకం వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి అందరికి ధన్యవాదాలు. ఇంకెవరైనా మాట్లాడాలనుకునే వారు అన్మ్యూట్ చేసుకొని రండి. ఓకే సాంబశివరావు గారు.